Check. Check, check. Okay. Check. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. ముందుగా పాంచ్ మినార్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ పాంచ్ మినార్ హార్టియెస్ట్ వెల్కమ్. ముందుగా మా ఇవాళ చీఫ్ గెస్ట్ మా డైరెక్టర్ సాయి రాజేష్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ చాలా ఆనందంగా ఉంది రాజ్ తరుణ్ గారిని అండ్ రాశి సింగ్ గారిని చాలా రోజుల తర్వాత ఇలా చూడడం. అండ్ మా ఫేవరెట్ సుదర్శన్ గారికి, అజయ్ ఘోష్ గారికి అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ఏమైంది? సపరేట్ ఫ్యాన్ ఉన్నారు అజయ్ ఘోష్ గారికి. ఓకే. నేను డైహార్డ్ ఫ్యాన్. అజయ్ ఘోష్ గారికి నేను డైహార్డ్ ఫ్యాన్. ఓకే. ఎస్. సో ఇవాళ ట్రైలర్ లాంచ్కి చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి సాయి రాజేష్ గారి చేతుల మీదుగా ట్రైలర్ చూసేద్దాం. ఒకసారి సార్కి మైక్ ఇవ్వరా? రాజేష్ గారికి ఒక మైక్ పాస్ చేయరా? త్వరగా బాబు. యా, పాంచ్ మినార్ ట్రైలర్ అని చెప్తే. Panch Minar trailer launch. Thank you. Yes, here we go. Panch Minar trailer on screen, please. Lights off.
అందరూ చేసేది ఎస్ దట్స్ అ మోస్ట్ ఫన్ కామెడీ ఎంటర్టైనింగ్ అండ్ అలానే థ్రిల్లింగ్ మూమెంట్స్తో కూడినటువంటి ట్రైలర్ ఆఫ్ పాంచ్ మినార్. ఐ థింక్ రాజ్ తరుణ్ గారికి ఇది పర్ఫెక్ట్ కంబ్యాక్ లాగా, పర్ఫెక్ట్ హిట్ లాగా అనిపిస్తుంది. మొత్తం స్టార్ కాస్ట్ అండ్ రాశి గారు అయితే ఈ మధ్య కాలంలో ఫుల్ అటు హాట్గా ఇటు పక్కింటి అమ్మాయిలాగా కనిపిస్తూ అన్ని క్యారెక్టర్స్లో కనిపిస్తూ ఉన్నారు. అండ్ శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ కానివ్వండి, అండ్ రామ్ కడుముల గారి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో అజయ్ ఘోష్ గారిని, సుదర్శన్ గారిని అండ్ అలానే చాలామంది బ్రహ్మాజీ గారిని ఇలా చాలామందిని చూడబోతూ ఉన్నాము. అండ్ ఇవాళ నందగోపాల్ గారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ. సో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటికే పాటలు, టీజర్ అవైలబుల్ ఉన్నాయండి. వాటి నుంచి ట్రైలర్ కూడా అవైలబుల్ ఉండబోతుంది. సో మీరందరూ కూడా చూసి సినిమాకి మంచి రివ్యూస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గోవింద్ రాజు గారు ప్రెజెన్స్ కనెక్ట్ మూవీస్ బ్యానర్పై మాధవి గారు అండ్ ఎంఎస్ఎం రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా, శేఖర్ చంద్ర గారి అద్భుతమైన మ్యూజికల్లో, ఆదిత్య జవాడి గారి సినిమాటోగ్రఫీలో, రామ్ గారి డైరెక్షన్లో మెయిన్ లీడ్స్గా రాశి గారిని, రాజ్ తరుణ్ గారిని, సుదర్శన్ గారిని, అజయ్ ఘోష్ గారిని, బ్రహ్మాజీ గారిని ఇలా బోల్డ్ ఎంతమంది ఆర్టిస్టులను చూడబోతున్నాం. సో November 21st నుంచి థియేటర్స్లో చూడబోతున్నాం. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరిని ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. ముందుగా మా ఆర్ట్ డైరెక్టర్ బేబీ సురేష్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ కొరియోగ్రాఫర్స్ కృష్ణ గారు అండ్ శ్రవణ్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమాలో విజయ్ బెన్నీ గారు అద్భుతమైన పాటల్ని కొరియోగ్రఫీ చేయడం జరిగింది. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ డిఓపి ఆదిత్య జవాడ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ వెరీ ఫేవరెట్ సుదర్శన్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే వర్సటైల్ యాక్టర్ అజయ్ ఘోష్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మీసాల లక్ష్మణ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ నందగోపాల్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ ప్రొడ్యూసర్ మాధవి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ ప్రెజెంటర్ గోవింద్ రాజు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో పాంచ్ మినార్ అంటూ ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నటువంటి ఆర్ గోవింద్ రాజు గారు ఈస్ హియర్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ బ్యూటిఫుల్ అండ్ ఎవర్ టాలెంటెడ్ రాశి సింగ్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ రాజ్ తరుణ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కుమారి 21F, ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తామా ఇలా అద్భుతమైన సినిమాల్ని మనకు అందించి ఇప్పుడు పాంచ్ మినార్తో పలకరించబోతున్నారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ కల్ట్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ టీమ్ పాంచ్ మినార్ ఇంకెవరైనా ఉంటే కూడా గ్రూప్ ఫోటో కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ డైరెక్టర్ రామ్ కడుముల గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వచ్చేసారు మీరు. అండ్ మురళీ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ జ్ఞానేశ్వరి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ఫోటో ఆప్ ప్లీజ్. అండ్ రైటర్ సుధాకర్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ టీజర్లో ఒక మంచి పాత్రలో కనిపించినటువంటి మా సురేష్ కొండేటి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ఫోటో ఆప్. రండి ఒక గ్రూప్ ఫోటో కోసం. మీకు ఇప్పుడు మ్యూజిక్ వేయాలి ఏంటి వెంకటేష్ గారి లాగా అని. సో ముందుగా ఆర్ట్ డైరెక్టర్తో మొదలు పెడదాం. మా బేబీ సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా ప్రొడ్యూసర్ గోవిందరాజు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఫిలిం గోవిందరాజు గారి మూవీ చేశాను, ఫస్ట్ ఫిలిం కొత్త కానీ. తర్వాత బేబీ సురేష్ అని ఈ ట్యాగ్ రావడం కారణం మా సాయిరేష్ గారు. లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను, ఎందుకంటే నాకు ఈ ట్యాగ్ రావడం కారణం సాయిరేష్ గారే. నా లైఫ్ కూడా అచీవ్మెంట్ కొనసాగడం కారణం కూడా సాయిరేష్ గారే. ఆయనకు జన్మంతా రుణపడ్డా నాకు సరిపోదు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. నేను సినిమా కూడా చూశాను. చాలా అంటే నాకు ఈ సినిమా చూసినాను చెప్పు ఈవి సత్యనారాయణ గారి సినిమాలో ఎలా ఉంటాయి కామెడీ, అంతగా బాగా చేశాడు మన డైరెక్టర్ గారు రామ్ గారు. చాలా బాగా నచ్చింది. ఇంక అంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు డిఓపి ఆదిత్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, నమస్కారం అందరికీ. ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం చాలా తక్కువ టైంలో షూట్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది నేను ప్రాజెక్ట్ ఎంటర్ అయినప్పుడు. సో ఆల్మోస్ట్ ఒక 20 days షూట్ ముందు నేను స్టోరీ విని జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో అప్పుడు అసలు చేస్తానా చేయనా అనుకొని ఫస్ట్ ఒకసారి నరేషన్ అయింది నాకు రామ్ దగ్గర నుంచి. సో ఐ వాస్ కంప్లీట్లీ హుక్డ్ ద మూమెంట్ ఒక్కసారి విన్నప్పుడు. సో ఇట్ వాస్ కంప్లీట్లీ ఫన్ థ్రిల్ ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్. అండ్ ఆల్సో అయ్యేది కూడా సిచ్యువేషన్స్ కూడా వెరీ డే లైఫ్ నార్మల్, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎట్లా లైఫ్ మారుతుంది, ఎట్లా ఫన్గా ఎట్లా వెళ్తుందని చెప్పిన స్టోరీ. సో ముందు నుంచే ఇట్ వాస్ కంప్లీట్లీ విన్నప్పటి దగ్గర నుంచి ఇట్ వాస్ వెరీ ఎంగేజింగ్. సో దానికి వీ ఆల్సో ట్రై టు విజువల్లీ కూడా ఇంట్రెస్టింగ్ ఏమైనా చేద్దామని వీ షార్ట్ ఇన్ అనమార్ఫిక్. అండ్ ఆ లుక్ కూడా 35mm ఫిల్మ్ స్టాక్ టైప్ లుక్ తీసుకొని రావడానికి ట్రై చేసాం. సో ఐ థింక్ ఇట్ లుక్స్ రియలీ వెల్ నౌ. సో ఫిల్మ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఐ హోప్ అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఐ హోప్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మా కొరియోగ్రాఫర్స్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. కృష్ణ గారు అండ్ శ్రవణ్ గారు. ఎవరైనా మాట్లాడక తప్పదు. హాయ్ అండి, శ్రవణ్ నా పేరు. డెబ్యూటెంట్ అనమాట. స్టెప్స్ వేద్దాం సార్. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గోవింద్ గారిని, రమేష్ గారిని, తరుణ్ సార్ని థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ టీంలో టూ సాంగ్స్ చేశానండి. కృష్ణ అని ఇంకో సాంగ్ చేశాడు, తను మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ. థ్యాంక్ యూ. అందరికీ హాయ్. మీడియా అన్నయ్యలందరికీ హలో. జాను మేరీ జాను అనే సాంగ్ నాకు ఆపర్చునిటీ వచ్చిందండి. సో దీనికి మెయిన్గా నేను ఒక పర్సన్కి థ్యాంక్స్ చెప్తాను. అది కొరియోగ్రాఫర్ విజయ్ పిన్ని మాస్టర్. బికాజ్ మాస్టర్ సపోర్ట్ చేశారు, అంటే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్. అండ్ సెకండ్లీ థ్యాంక్స్ టు మన హీరో గారికి అండ్ రామ్ సార్, గోవింద్ సార్ అండ్ మ్యామ్ మాధవి మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ సపోర్ట్. అండ్ సాయిరాజే సార్, మీకు నేను పెద్ద ఫ్యాన్ బేబీ మూవీకి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ మీకు. అజయ్ ఘోష్ సార్, మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్ మీ యాక్టింగ్కి. ఐ రెస్పెక్ట్ యూ అ లాట్. నాకు ఎక్కువ తెలీదు కానీ మీ యాక్టింగ్ చూశాను సార్, చాలా ఇష్టం నాకు. సో హ్యూజ్ రెస్పెక్ట్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ పైన ఉన్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ అజయ్ గారు, రాజ్ తరుణ్, రాశి అండ్ చీఫ్ గెస్ట్ రాజేష్ గారు, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ మూవీలో సాంగ్స్ రిలీజ్ అయినాయి, ఇంతకుముందు ట్రైలర్ లాంచ్ అయింది. ఇప్పుడు ఈరోజు ట్రైలర్ ఆదిత్య మ్యూజిక్లో లైవ్ అయింది. కొన్ని బ్యానర్లు అక్కడ కొబ్బరికాయ కొట్టిందంటే ఇక్కడ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళే లైవ్ చేస్తారు అనేది ఒకటి ఉన్నది. అందులో మా గోవిందరాజు గారు రిజిస్టర్ అయ్యారు, అది ఏమైనా మీరే చేయాలి అని చెప్పి. అలాగే రాజ్ తరుణ్ గారు కూడా చాలా సినిమాలు మేము రిలీజ్ చేశాము. అలాగే మా శేఖర్ చంద్ర కాంబినేషన్ కూడా ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇస్తారు సార్ చూడండి అని చెప్పి. అలాగే ఆ కాంబినేషన్తో పాటు ఈ మూవీ చాలా మంచిగా వచ్చింది, పాటలు బాగున్నాయి, ట్రైలర్ బాగున్నాయి. 21st రిలీజ్ అవుతుంది. అందరికీ మంచి పేరు రావాలి, కొత్తగా డైరెక్టర్స్ అండ్ మిగతా యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిరంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తన మ్యూజిక్తో మ్యాజిక్ చేసేటువంటి మా శేఖర్ చంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో అండి. సో రాజ్భయ్యతో ఆల్రెడీ ఇది థర్డ్ మూవీ అవుతుంది. సో సెంటిమెంట్గా సాంగ్స్ అన్నీ హిట్, మూవీస్ సినిమా చూపిస్తే మామ కానీ సో అన్నీ హిట్ అవుతున్నాయి. సో ఇది కూడా కన్ఫర్మ్గా బాగా వెళ్ళాలని అనుకుంటున్నాం. ముందుగా డైరెక్టర్ సాయి రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ఎంకరేజింగ్. అండ్ సో మెయిన్గా ఈ స్టోరీ ముందు వినగానే విపరీతంగా నవ్వుకున్నాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చిన తర్వాత చూస్తూ అంటే వర్క్ చేసేటప్పుడు నవ్వుకోవటం కంటే కూడా ట్విస్టులు చాలా పేలినాయి అండ్ విజువల్గా కానీ అంతా. సో ఓవరాల్గా చాలా ఫన్ ఉంది మూవీలో. అట్ ద సేమ్ టైం స్టోరీ ఉంటుంది. సో కన్ఫామ్గా ఈ మూవీ కనుక చూడకపోతే ఈ వింటర్లో ఫన్ మిస్ అవుతారు. సో అలా అనుకున్నాను. అండ్ మెయిన్లీ గోవింద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్వేస్ బీన్ సపోర్టింగ్. సో ఆయనతో కూడా గోవింద్ గారు కానీ రమేష్ గారు కానీ మ్యూజిక్ సిట్టింగ్స్తో వస్తే విపరీతంగా వాళ్ళు ఏదో కొత్తగా కోరుకుంటానే ఉంటారు. లెట్ ఇట్ బి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ సాంగ్స్లో కానీ. సో అందుకే మీకు సాంగ్స్లో కూడా 3 సాంగ్స్ రీసెంట్గా రిలీజ్ అయినాయి. జాను మేరీ జాను, మందు తేరా మామ కొడక, తర్వాత ఏం బతుకురా నాది. సో ఇవన్నీ కూడా మీరు వింటుంటే మెలడీ ఉంటుంది, హుకింగ్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తాము, బీట్ అన్నీ ఉంటాయి. కానీ పక్కాగా ఫన్ ఉంటుంది లిరిక్స్లో కానీ. సో కన్ఫామ్గా ఫన్ ఇదైతే మిస్ అవ్వకుండా ఉంటాయి సాంగ్స్లో కూడా మీకు. సో అదే హోప్ యూ ఆల్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్ కూడా థ్యాంక్ యూ, ఆల్వేస్ బీయింగ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.
ఓకే, శేఖర్ చంద్ర గారు ఒక క్వశ్చన్ మాకు. టీజర్లో డైరెక్టర్ గారు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ మామ అన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ లైఫ్లో అది జరిగిందా? డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని నమ్ముతారా మీరు? అస్సలు నమ్మదండి అస్సలు. అయితే డైరెక్టర్ గారిని అడగాలి. నాకు తెలిసి ఇక్కడ ఎవరు కూడా అంత ఈజీ అని చెప్పరేమో, ఆయనకు మాత్రమే ఈజీ అయినట్టు. ఈ సినిమా చూస్తే అలాంటి కొన్ని టిప్స్ ఇచ్చారు సినిమాలో. డబ్బులు సంపాదించడం ఎలా ఈజీ అనేది ఒక 3 టిప్స్ ఇచ్చారనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా ఫేవరెట్ సుదర్శన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి. పాంచ్ మినార్ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్స్ అండి. అలాగే సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన సాయి రాజేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నేను వచ్చిన బిగినింగ్ స్టేజ్లో షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు మాకు ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ మెసేజ్ చేసి సపోర్ట్ చేసింది సాయి రాజేష్ అన్నే, దానికి కూడా థ్యాంక్ యూ అన్న. సినిమా అవుట్ అండ్ అవుట్ చాలా చాలా ఫన్ వచ్చిందండి, అందరం చూసుకున్నాము. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్విస్ట్లు, సినిమా అదిరిపోయింది, చాలా బాగుంది. ఈ November 21st మీరు అందరు చూసి దీన్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా హీరో రాజ్ తరుణ్తో ఇది 6వ సినిమా. ఇతను ఒక్కడే నన్ను చూడంగానే అందంగా ఉన్నావయ్యా అని అడిగేది ఇతను ఒక్కడే. థ్యాంక్ యూ. అలాగే ప్రొడ్యూసర్స్ మాధవి గారు, మురళీ గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చిన దానికి. అలాగే మా గోవిందరాజ్ గారు, ఆయన ఆల్ ఇన్ వన్, మేనేజరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు అన్నీ ఆయన. పొరపాటున ఎప్పుడైనా డేట్ లేదని చెప్పామనుకోండి, పాన్ కార్డ్ నెంబర్ అడుగుతాడు. ఆయన పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి, విఐపీస్ అందరికీ ఆడిటర్ కూడా పాన్ కార్డ్ నెంబర్ అడుగుతాడు. ఇల్లు కొన్నావా అంటాడు, లేదంటాం. నీ ట్రాక్ బాగాలేదయ్యా అంటాడు, ఐటీ రిటర్న్స్ బాగాలేవా అంటాడు. ఒకసారి ఆఫీస్కి రా, డేట్లు అరేంజ్ చేయాలి, సరదాకి. అలాగే మాతో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అందరికీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నాకు తెలిసి మీకు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. రాశి కన్నా కాదు స్వామి, రాశి సింగ్. లేదు, 2 రాశి సింగ్ గారికి అందరికీ థ్యాంక్ యూ. మీకు డబ్బులు సంపాదించడం ఈజీ అనుకుంటా కదా, ప్రతి వారం వచ్చే ప్రతి సినిమాలో కనిపిస్తూనే ఉన్నారు ఏదో ఒక క్యారెక్టర్. అడ్వాన్స్లో వస్తున్నాయి, ఫైనల్ పేమెంట్లు వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో మీరు ఎంతవరకు నమ్ముతున్నారు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని? మీ లైఫ్లో అది కరెక్ట్ అయ్యిందా? డబ్బులు సంపాదించడం ఈజీ అని ఎవరైనా చెప్పారంటే ఇంకేం లేదు. ఎవరికైనా రెంటల్ ఇన్కమ్ ఉంటే చూడాలి. గోవిందరాజు గారు. ఓకే, డన్, థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు నందగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇది కనెక్ట్ ఫిల్మ్స్ అని పేరు పెట్టింది ఎందుకు పెట్టారో కానీ నేనైతే చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. గోవిందరాజ్ గారు ఎప్పుడే నాతో ఉన్నప్పుడు చెప్తా ఉన్నారు, బ్యాక్గ్రౌండ్లో నేను ఎంత వెనక పని చేస్తాను, వెనక చాలా పని చేస్తారు ఆయన. దీనికి ముందు కూడా ప్రభాస్ గారితో కలిసేటట్టు అవకాశం కల్పించింది ఈయనే రాజా సాబ్లో. సో ఐ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ చాలామంది హీరోలతో పనిచేశాను కానీ యాక్చువల్లీ పుస్తకాలు చదివేటటువంటి హీరో చాలా తక్కువ నేను చూసింది. దాంట్లో మన రాజ్ తరుణ్, వి ఈవెన్ షేర్డ్ బుక్స్. దట్స్ అ వెరీ రేర్ థింగ్ టు డూ. ఎవరైనా చదువుకున్న పుస్తకాలు ఇచ్చి తీసుకునటం ఇలాంటివి చేయటం అయితే నేనైతే ఎక్కడ ఏ హీరోతోనూ చేయలేదు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. అజయ్ ఘోష్ గారు, ఐ బీన్ అ ఫ్యాన్ సిన్స్ హిస్ విచారణి. తర్వాత ఫ్యాన్ ఏదో పుష్ప అవన్నీ ఫ్యాన్ అయ్యాను కానీ యాక్చువల్లీ ఆన్ సెట్ దొరికినప్పుడు అయితే మరీ ఫ్యాన్ అయిపోయాను. దెర్ ఇస్ నాట్ వన్ మూమెంట్ విచ్ ఇస్ నాట్ లైవ్ అండ్ హ్యాపీ. లైవ్ వైర్ ఆయన ఎప్పుడు దేనికైనా స్పందిస్తూనే ఉంటాడు. ఆయన స్పందన శక్తిలో నాకు ఒక 10% వచ్చిందంటే నేను ధన్యులైపోతాను. సో థ్యాంక్ యూ. And this team, honestly speaking, has been fantastic. Rashi and we were stuck in a car. So not many people have the option of getting stuck in a car with a beautiful heroine and a nice hero for a very long time. So car lo ide car, ee blue color car lo petti lock chesi padesaranamata mammalni. Baita enda lone AC unte bratkiyam. So it was good fun. It was good fun. Aziz was there. Aziz was a very nice co-actor to be with. స్క్రిప్ట్ ఇస్ ఫెంటాస్టిక్. రమేష్ చూస్తానికి ఇలా ఉన్నాడు కానీ ఎప్పుడు స్మైల్ చేసుకొని మెల్లగా ఉంటాడు కానీ ఆయనకి దొరికేది ఏది కావాలనుకుంటాడో అది మనం ఇచ్చేదాకా వదలడు. బాగుంది సార్, అయితే ఇంకోటి చేసేద్దాం అంటాడు. ఆ ఇంకోటి అనేది ఆయనకి సాటిస్ఫై అయ్యేదాకా వదలడు. సో దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. అండ్ ఎప్పుడు అడిగినప్పుడల్లా వితౌట్ జస్టిఫికేషన్ ఏది అడగడు.
తర్వాత వెన్స్ యూ ఫినిష్ అండ్ సీ ద ఫైనల్ ప్రోడక్ట్, ఇట్స్ ఆల్వేస్ ఎ హ్యాపీ థింగ్. లాట్ ఆఫ్ దెమ్ ఐ డోంట్ నో, ఇంకా నేను మేడం మీద మాట్లాడేది తక్కువ, నాకు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడటం ఎక్కువ. స్క్రిప్ట్ లేక ఇంత మాట్లాడింది అది తెలుగులో. ఐ థింక్ దట్ ఈస్ అన్ అచీవ్మెంట్ బై ఇట్ సెల్ఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఫిల్మ్. ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా వర్సటైలిటీని చూపిస్తూ ప్రతి సినిమాలోనూ అద్భుతమైన పాత్రల్లో మన అందరిని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి అజయ్ ఘోష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం బాబు, మిత్రులందరికీ కూడా. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ మాధవ్ గారికి, అలాగే అన్నీ తానై నడిపించిన గోవిందరాజు గారికి, డైరెక్టర్ రామ్, పోతే హీరో ఈ పిల్లోడి గురించి మాత్రం 2 మాటలు నేను మాట్లాడతానండి. పిల్లోడు సినిమాలు ఇంతకుముందు చూశాను కానీ నాకు అంత నచ్చలే అప్పుడు. ఈ సినిమాతో ఈ పిల్లోడు చాలా పరిణితి చెందిన నటన, చాలా బాగా చేశాడు. అన్ని ఎమోషన్లు దీంట్లో ఎంత న్యాచురల్గా చేశాడంటే అంత బాగా చేశాడు. అదే మాట చెప్పా పిల్లడితో, ఈ సినిమాతో అసలు నువ్వు మంచి ఇది అవుతుంది అబ్బాయి నీకు అని చెప్పాను. ఇకపోతే రాశి సింగ్, ఈ అమ్మాయికి తెలుగు వచ్చిన సంగతి నాకు తెలియదు. చాలా మాట్లాడాను, తర్వాత తెలుగు వచ్చింది దాని సంగతి తెలిసింది. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ, పోతే డిఓపి అసలు ఆయన మాట్లాడకుండా పని చేసుకెళ్ళిపోయాడు. అసలు ఒక్కో టైంలో కాలిపోయేది నాకు. ఏంది ఎర్రట ఎండ మే నెల రేకుల షెడ్డు, ఏంది ఒక్కోడు శ్వాస వచ్చి పడిపోతున్నాడు రోజుకొకడు, అయినా కనికరం లేదా మనిషికి. ఏంది అట్లాంటిది ఆ టైంలో ఏమో ఫిల్టర్లో అవి ఉంటాయి చూసావా, బటర్ పేపర్స్ ఏముండు ఇట్లని కొట్టేస్తుంటాడు. లైటింగ్ ఎవడురా స్వామిడు అనుకునేవాడు నేను. అసలు తీరా సినిమా చూసిన తర్వాత చాలా బాగుంది అబ్బా, చాలా బాగుంది. ఇకపోతే డైరెక్టర్ విషయానికి వస్తే, అంటే మెత్తగా దించడం తెలుసుగా, కత్తె అసలు దిగినట్టు ఉండదు. ఏంది దిగితే పర్లా, దింపి ఎవడైనా సరే పొడిసిన తర్వాత అది పొడిసి ఇట్లా తిప్పాలా, తిప్పితే భలేగా ఉంటుంది. అట్లా తిప్పేవాడు అనమాట. ఇందాక అన్నాడే మా నందు అన్నాడు కదా, బాగుంది ఇంకోటి, ఈ రకంగా ఆయన చాలా ఏం కావాలో చాలా నిదానంగా మా ఛార్జ్ చేయించుకున్నాడు. కాకపోతే మిత్రుడు మా అబ్బాయి సుదర్శనం ఎక్కడుంటే అక్కడ ఆ పిల్లోడితో చాలా సినిమాలు మంచిగా ఉంది. ఇక బ్రహ్మాజీ అన్న అయితే ఇక అద్భుతం. ఈ సందర్భంగా ఏంటంటే ఇక ప్రొడ్యూసర్సు వీళ్ళందరూ ఉండరు కదా, మాటల రచయిత కానీ వీళ్ళందరికి కూడా ఇది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యూనిట్ని ఆశీర్వదించడానికి అభినందించడానికి వచ్చిన డైరెక్టర్ గారు సాయి రాజేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, 21వ తారీఖు ఈ నెల 21వ తారీఖు రిలీజ్ సినిమా. థియేటర్లకు వెళ్ళి చూడండి. మీరు పెట్టే డబ్బులకి 2 కదా 3 4 వినోదం మీరు పొందుతారు. చాలా నవ్వుకోవచ్చు, సరదాగా ఉండొచ్చు, కుటుంబ సమేతంగా సినిమా చూడొచ్చు. కాబట్టి మీడియా ద్వారా ప్రేక్షకులందరికీ కూడా ఈ నెల 21వ తారీఖు రిలీజ్ అవుతున్న పాంచమినార్ని తప్పనిసరిగా చూడాలని కోరుకుంటూ ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ఇండస్ట్రీలో దిల్ రాజు గారు అంటే మోనార్క్, అంతకు మించిన మోనార్క్ మా గోవిందరాజు గారు కావాలని కోరుకుంటూ, ఈ లేదు సినిమా సమస్య లేదన్నా, సమస్య లేదు, అవుతారు మీరంతే. ఆయన ప్లానింగ్ కానీ ఆయన నడిపించే విధానం కానీ నాకు ఫస్ట్లో కాలేదు. అక్కడ ఈ మనిషిని చూస్తే ఎవడురా స్వామి ఎట్టున్నాడు అసలు నాకేమర్థం. చాలా మందిని చూశాను అసలు, తిట్టవద్దు కొట్టవద్దు అవి బిసిగితే చస్తారంటారు చూసావా, అట్లా అసలు మనిషి అసలు ఏం మాట్లాడకుండా అసలు పని చేయించుకు దుబ్బెత్తన్నాడు. ఏంది అసలు ఎవడురా స్వామి అనుకునేవాడిని. తర్వాత తెలిసింది ఈ మనిషి ప్లానింగ్ వేరు, ఆ ప్లానింగ్ ప్రకారం చేశాడు. మేడం మీరు షూటింగ్లో లేరు కాబట్టి ఏంది చాలా చక్కగా చేయించాడండి. ఇట్లాంటి ప్లానింగ్ కనుక ఉంటే సినిమాలు విజయవంతం అవుతాయి, ఇదైతే కన్ఫర్మ్.
అందుకే అన్నాను, అంత పేరు రావాలి, అన్ని సినిమాలు తీసి ఇండస్ట్రీని అందరినీ అన్నం పెట్టే స్థాయికి, అందరికీ అన్నం పెట్టే స్థాయికి మీరు ఎదగాలని కోరుకుంటూ, ముఖ్యంగా మరో ముఖ్యం ఏంటంటే నేను ఆవిడికి పెద్ద ఫ్యాను. అసలు ఈవిడిని ఇక్కడ చూసి ఒక సినిమా చేసి ఆమెతో కలిసి తొందరలో రాబోతుంది. అవి ఎంత అందంగా ఉందండి, ఇక్కడ చూస్తే బాగల మడిసి ఏంది అమ్మ. నేను షూటింగ్కి వెళ్ళి కాడి నుంచి అందరు దొంగతనం చూస్తాను, ఏడుంది తీరా పోయి సుదర్శన పక్కన ఉండేది ఆమె. ఈ అమ్మ కర్మను బారను కనుక్కునేవాడిని. ఏంది హీరోయిన్ ఇక నా హీరోయిన్ గురించి చెప్పేది ఏముంది, ఇకపోతే ప్రొడ్యూసర్లు వాళ్ళ పేరు లేదు తెలియదు అబ్బాయి నాకు. ఆమె కాదు, ఇద్దరు ఉండాలా. అదిగో భలే టీం అండి అసలు. ఆ మేనేజర్ గారు ఒక ఆయన, సీన్ గారు కానీ వీళ్ళందరూ కానీ. ఈ సినిమా ఇట్లాంటి సరదా సినిమా అండి. రాజ్ తరుణ్ని కొత్తగా చూస్తారు. ఒక మంచి మీ పక్కింటి కుర్రోడుతో, మన పక్కింటి కుర్రోడే సినిమా చేసింది అన్నట్టుగా ఉంటుంది. ఈ సినిమా విజయవంతం కావాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రైటర్ సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి. ముందుగా మీడియా మిత్రులకి, మాకు ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన సాయి రాజేష్ గారికి ధన్యవాదాలు. సార్, ఒక్క సంవత్సరంలో 2 నేషనల్ అవార్డులు తీసుకున్న ఏకైక వ్యక్తి మీరే అనుకుంటాను. ఎందుకంటే నేను మీ ఫేస్బుక్ ఫ్రెండ్గా నేను గర్వంగా ఫీల్ అవుతాను. మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, కానీ మీకు తెలుసో లేదో నేను కనీసం అట్లీస్ట్ మీకు మీ బర్త్డే నా బర్త్డే ఒకే రోజు. చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా, కానీ మీకు నేను తెలియకపోవచ్చు. కానీ ఆ విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సార్. ఇక సినిమా విషయానికి వస్తే, మా హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పాలి. క్రికెట్లో ఒక డైలాగ్ ఉంటుంది, క్లాస్ అనేది ఏంటంటే పర్మనెంట్, ఫామ్ అనేది టెంపరీ. ఈ క్లాసు మాసు సినిమాలు, ఈ 2 ప్యాటర్న్ సినిమాలు ఆయన ఎప్పుడో చేశారు. వాటన్నింటికి భిన్నంగా ఈ పాంచమినార్ అనేది ఉంటుంది. ఇంకోటి, రేపు నవంబర్ 21 రోజు సినిమా రిలీజు. ఆ రోజు మా హీరో గారు ఒక సెంచరీ కొట్టి మన మ్యాచ్ గెలిపించాలి సార్. ఖచ్చితంగా పాంచమినార్ అనే మ్యాచ్ని ఖచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకం ఉంది. ఇక ఫస్ట్ నన్ను ఉలిచి శ్రీను గారని గోవిందరాజు గారికి పరిచయం చేసిన పర్సన్. శ్రీను గారు మీకు మంచి ప్రొడ్యూసర్ని పరిచయం చేశారు, చాలా థ్యాంక్స్ అండి. ఇక మా డైరెక్టర్ గారి గురించి అవకాశం, డైరెక్టర్ గారితో పనిచేయటం ఎలా ఉండేదంటే, ఇందాక వాళ్ళు అన్నారు చూడండి, ఒక నచ్చకపోతే ఎలా చెప్తారని, మాకు వేరే రియాక్షన్ ఉండేది. ఓ డైలాగ్ చెప్పినప్పుడు అది ఫిట్ కాలేదంటే ఒకసారి పైకి చూసేవాడు. ఆ పైకి చూసినప్పుడు అర్థమయ్యేది నాకు, సరే తీసేద్దాంలేండి సార్ అలా. అంటే ఇంకా చాలా, అంటే అలాంటి వాళ్ళతో పరిచయాలని ప్రతిరోజు ఒక సినిమా ఉన్నప్పుడే కాదు, క్యాజువల్ డిస్కషన్ అయినా కానివ్వండి, చాలా విజన్ ఉన్న డైరెక్టరు. చాలా అంటే నేను ఇలా మాట్లాడటం, మీరు పెద్ద గొప్ప డైరెక్టర్ అవుతారన్నా కూడా ఆయన సిగ్గు ఫీల్ అవుతాడు. ఆయన సార్ ఆయన ఇక అజయ్ ఘోష్ గారు, అజయ్ ఘోష్ గారు కామెడీ మామూలుగా ఉన్నది ఇందులో. అట్ ది సేమ్ టైం నందగోపాల్ గారిని చూస్తే ఈ సినిమాని నిజంగానే భయపడతారు మీరు, అంటే ఆ రేంజ్లో చేశారు. ఇక మా ప్రొడ్యూసర్స్ గారికి, మాధవి మేడం గారికి, మురళీ గారికి, ఇంక డిఓపి వీళ్ళందరి గురించి, మా టెక్నీషియన్ల గురించి నెక్స్ట్ ఖచ్చితంగా మనం సక్సెస్ మీట్లో కలుద్దాం, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇంకోటి, మీడియా అనేది ఏంటంటే ఒక మంచి సినిమాని ఖచ్చితంగా ప్రమోట్ చేయండి. ఈ సినిమాని మీరు చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఖచ్చితంగా ప్రమోట్ చేస్తే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యిద్ది. మీకు చాలా కాలం రుణపడి ఉంటాం ఇలాంటి సినిమాని హిట్ చేస్తే. థ్యాంక్ యూ అండి. ఇంకంతకంటే మాట్లాడటానికి ఏం దొరకటం లేదు, అందులో లంచ్ టైం కూడా అవుతూ ఉంది.
థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ మాధవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన సాయి రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ట్రైలర్ లాంచ్కి వచ్చిన పాత్రికేయులందరికీ నమస్కారం. మా ట్రైలర్ లాంచ్ చూశారు కదా, మీకు నచ్చిందా? బాగుందా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సినిమా కూడా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ నెల 21న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి మేము చాలా కష్టపడ్డాం. కంటెంట్ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది కాకుండా మేము చాలా ప్యాషనేట్గా చేసాం. ఎక్కడ మేము రాజీ పడలేదు క్వాలిటీకి కానీ దేనికి కానీ. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ద టెక్నికల్ టీమ్. మా ఆదిత్య, హీ హెస్ డన్ ఎ ఫినామినల్ జాబ్. శేఖర్ చంద్ర గారికి నేను ఏం చెప్పినా తక్కువే. ఆయన థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా బాగుంది మ్యూజిక్ అది. తర్వాత మెయిన్ ఆర్టిస్ట్ రాశి అండ్ రాజ్ తరుణ్ చాలా బాగా చేశారు. రాజ్ తరుణ్ వాజ్ ఫినామినల్ అని చెప్పాలి. అండ్ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆ అమ్మాయి మన తెలుగు అమ్మాయి కాదు, కానీ చక్కగా తెలుగు నేర్చుకుని తనే డబ్బింగ్ కూడా చెప్పింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ రాశి, దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. ఐ థింక్ యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది, ఈ సినిమా ఈ స్టేజ్కి ఇలా రావడానికి కారణం ఇద్దరు. ఒకటి రమేష్ మా డైరెక్టర్, తర్వాత మా గోవిందరాజు గారు. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుని ప్రతి చిన్న డీటెయిల్ని కూడా ఎక్కడ డీవియేట్ అవ్వకుండా సినిమాని ఇంత ఈ మెజెస్టిక్ స్కోప్లో చేశారు. తర్వాత రమేష్ ఈజ్ అ వెరీ యంగ్ గాయ్. మా సినిమాలో పనిచేసిన టెక్నికల్ టీం కానీ యాక్టర్స్ కానీ అందరూ దే ఆర్ ఆల్ వెరీ యంగ్ పీపుల్. వాళ్ళకి మీ పాత్రికేయుల సపోర్ట్ తప్పకుండా కావాలి. ఇంకా మా సినిమాకి కూడా మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. ఎందుకంటే ఈ సినిమా హిట్ మీద చాలామంది ఫ్యూచర్సే బేస్ అయి ఉన్నాయని కూడా చెప్పచ్చు. సో ఈ సినిమాని ఆదరిస్తారనుకుంటున్నాను. ఈ సినిమా 21st విడుదలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గోవిందరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే. వచ్చినందుకు మా సాయి రాజేష్ గారు పాపం ఆయన మీటింగ్ కూడా ఆపుకొని నా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమా కంపల్సరీ ఒక మాట అయితే చెప్తానండి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఈ స్క్రీన్ ప్లేని మాత్రం ఫిల్మ్ స్కూల్స్లో మెటీరియల్ కింద వాడతారు. స్క్రీన్ ప్లే అంత బాగుంది. నేను మెయిన్ స్క్రీన్ ప్లే బేస్ నచ్చే ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాము. ఆల్మోస్ట్ 1 year పైనే స్క్రిప్ట్ వర్క్ చేసాం స్క్రీన్ ప్లేకి. మీరు చూస్తే సినిమా అర్థమైపోతుంది ఎంత వర్క్ చేసాం అనేది. సో తర్వాత కొన్ని సినిమాలు ఏంటంటే మనం థియేటర్లో మర్చిపోతాం, కొన్ని సినిమాలు బయటికి వెళ్ళాక మర్చిపోతాం, కొన్ని సినిమాలు ఇంటికి వెళ్ళాక మర్చిపోతాం, కొన్ని సినిమాలు పడుకునేటప్పుడు మర్చిపోతాం, నెక్స్ట్ డే మర్చిపోతాం. కానీ ఈ సినిమా మీకు క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. థియేటర్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఇంటికి ఫ్రెండ్కి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ చెప్తారు ఈ సినిమా గురించి, మళ్ళీ నెక్స్ట్ డే కూడా మాట్లాడతారు. అంత క్యారీ చేస్తుంది మీకు ఈ సినిమాని. సో మీకు సినిమాలో హలో. సో ఈ సినిమా మీకు గుర్తుండే ఉంటుందండి ఈ సినిమా. రెండోది, ఈ సినిమా నార్మల్గా వెళ్ళేటప్పుడు ఏ మైండ్ సెట్తో వెళ్తారో నాకు తెలుసు. కానీ వన్స్ టైటిల్ చూసిన వెంటనే ఫోన్స్ అన్ని పక్కన పెడతారు. మొత్తం సినిమాలో కాన్సన్ట్రేట్ అవుతారు. అప్పుడే అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది. నవ్వుతానే ఉంటారండి. సీట్లన్నీ లూజ్ అయిపోతాయి, అంత నవ్వుతారు. ఎందుకంటే మేము 4 ప్రివ్యూలు వేసాం. నేను రకరకాల పీపుల్ని ఆల్ ఏజ్ వాళ్ళకి చూపించాను. ఆల్మోస్ట్ 150 to 200 మెంబర్స్ చూపించాను. ఈ థియేటర్లో కూడా ప్రివ్యూ చేశాను. సో ఎవ్రీవన్, ఒక్క కంప్లైంట్ లేదు. ఒక్క సీన్ గురించి కాదు, 20 సీన్లు కూడా మిమ్మల్ని నవ్విస్తుంది. ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు క్యారెక్టర్
పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందరూ వెళ్ళి ఈ సినిమాని పాత్రికేయ మిత్రులు చాలా దూరం తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా నవంబర్ 21 రిలీజ్ అవుతుంది. అలాగే నా టీంలో ఇప్పుడు లిస్ట్ చదివితే చాలామంది ఉన్నారు. సో టెక్నీషియన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని నవంబర్ 21 థియేటర్లో చూడండి. 100% ఫన్ ఫన్ ఫన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మైక్ అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్ రాశి సింగ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. సాయి రాజేష్ గారు, నేను ఆల్రెడీ చెప్పేశాను, బేబీకి చాలా పెద్ద ఫ్యాన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవుట్ టైమ్ అండ్ కమింగ్ టు లాంచ్ అ ట్రైలర్. ఇప్పుడు నా మీద చాలా ప్రెషర్ ఉంది, తెలుగులో మాట్లాడాలి, కొంచెం అటు ఇటు అయిపోతుంది గ్రామర్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మన 5 మినిట్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. మీకు నచ్చింది అని కోరుకుంటున్నాను, ఆడియన్స్కి కూడా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. మూవీ గురించి చెప్పాలంటే మంచి ఫన్, ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ మూవీ ఇది. ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా చూడొచ్చు. థ్రిల్లర్ కామెడీ, క్లీన్ కామెడీ. నేను కూడా ప్రీమియర్లో ఫ్యామిలీతో పాటు వెళ్ళాను. అందరికీ అంత తెలుగు రాదు, కానీ చాలా ఫన్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు. సో మీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, నా క్యారెక్టర్ పేరు ఖ్యాతి. సో నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్ ఈ క్యారెక్టర్లో చాలా డిఫరెన్స్, ఎందుకంటే కొంచెం థ్రిల్లర్స్ ఎక్కువ చేశాను. ఇక్కడ ఖ్యాతి అండ్ రాశికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో మీరు మూవీ చూసిన టైంలో యూ విల్ ఫైండ్ రాశి. సో నరేషన్ టైంలోనే నేను డిసైడ్ అయ్యాను, ఈ మూవీ చేయాలి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రెష్ లుక్ ఉంటుంది, ఫన్. షీఈ్ ఫన్, షీఈ్ వెరీ రిలేటబుల్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ మన డైరెక్టర్ రామ్ గారు గురించి, హీ లుక్స్ లైక్ ఆల్ ది టైమ్ స్మైలింగ్ అండ్ ఫన్, బట్ సెట్లో హీ ఈజ్ సో డెడికేటెడ్. ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, అందరికీ ఒక్క డేలో చేయాలంటే కొంచెం కష్టం, కానీ చాలా స్మూత్గా చేశారు మీరు సార్. అండ్ నాకు చాలా స్కోప్ ఇచ్చారు పర్ఫార్మెన్స్కి, చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎగ్జాక్ట్గా చెప్పలేదు ఇది చేయాలి ఇది చేయాలి అని. దట్ యుల్ ఫైండ్ ఇన్ ద ఫిల్మ్. గోవింద్ రాజు గారు గురించి చెప్పాలి లేదా సార్? మీకు ప్రొడ్యూసర్ పిలవాలా, మీకు డైరెక్టర్ పిలవాలా, మీకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మేనేజర్, ఆల్ ఇన్ వన్? ఆర్టిస్ట్, హీరో, యాక్టర్, పెద్ద యాక్టర్ సార్, ఖచ్చితంగా ఖచ్చితంగా పెద్ద యాక్టర్. ఆడియన్స్ ఓకే సార్, మీరు చాలా ప్యాషనేట్గా మూవీలో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్ వరకు ఎవ్రీథింగ్ హ్యావ్ టేకన్ ఆన్ యువర్ హెడ్ అండ్ మేనేజ్డ్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఓన్. It takes a lot of passion. Movie is a long process, so you will do it even more. Thank you so much for taking care of us. And Madhvi ma'am, you are an inspiration. ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వలేదు. ఆర్టిస్ట్, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ పెట్టారు, ఎక్కడైనా కంఫర్ట్లో కూడా షూటింగ్ టైంలో ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఈవెన్ ఫస్ట్ డే మీటింగ్ టైంలో, కాస్ట్యూమ్స్ ట్రయల్ చేసిన టైంలో, షీ సెడ్ వాట్ ఎవర్ యూర్ కంఫర్టబుల్ విత్, వాట్ ఎవర్ యూ వాంట్ టు వేర్. So that kind of comfort what you gave me, I'm really thankful to that. And Shekhar Chandra garu, మూవీ చూసిన టైంలో ఫస్ట్ 10 minutesలో ఒక బీజిఎం వస్తుంది. నేను అక్కడే చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఐ లాఫ్డ్ సో మచ్. వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అజయ్ ఘోష్ గారు, నేను కూడా మీకు చాలా పెద్ద డై హార్ట్ ఫ్యాన్, నిజంగా. సో ఒక స్టోరీ చెప్తాను. నేను ఫస్ట్ డే షూట్ కాదు, అందరితో పాటు ఉన్న ఫస్ట్ డే కాంబినేషన్ డేలో నేను సెట్కి వచ్చిన తర్వాత ఇంతమంది కాదు, ఇంత మెంబర్స్ కాదు, క్యారవెన్స్, చాలా క్యారవెన్స్ ఉన్నాయి అక్కడ. నేను స్కేడ్ అయిపోయాను. క్యారవెన్స్, పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద పెద్ద ఆర్టిస్ట్, అందరూ కమెడియన్స్. హూ విల్ ర్యాగ్ మీ ఐ డోంట్ నో. అండ్ అజయ్ ఘోష్ గారు కొంచెం ర్యాగింగ్ చేస్తారు కదా, చేశారు. ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత ఐ వాజ్ లిటిల్ స్కేడ్. నేను మొత్తం లైన్స్ చదువుకొని మొత్తం ప్రిపేర్ చేసి వెళ్ళాను. నో పాయింట్ టు గివ్. సార్ కేమ్ ఫస్ట్ డే లైక్, నీ పేరేంటి అమ్మా, తెలుగు వచ్చా? అండ్ ఐ సెడ్ నో ఫస్ట్. అండ్ తర్వాత తెలుగులో మాట్లాడాను. హీ గాట్ షాక్డ్ అండ్ హీ మేడ్ మీ కంఫర్టబుల్. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సుదర్శన్, థ్యాంక్ యూ ఫర్ ఫర్గెటింగ్ మై నేమ్. I'm not taking this is the third film we are doing together and you forgot my name. Thank you. Almost better than that, you shouldn't have said that.
మాస్టర్స్ కృష్ణ గారు అండ్ శ్రవణ్ గారు జాను మేరీ జాను సాంగ్ చేశారు. చాలా మంచి వెళ్ళింది సాంగ్. అండ్ ఇప్పుడు కూడా మన సాంగ్ ట్రెండింగ్ అవుతుంది శేఖర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నందగోపాల్ గారు, నేను చాలా డీప్ మాట్లాడాను ఆ కార్ సీన్స్లో, కార్ షాట్లో. సో హీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ లైఫ్ లెసన్స్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, ఇప్పుడు అంత టైం లేదు, కానీ ప్రీ రిలీజ్లో అందరి గురించి చెప్తాను. డిఓపి గారు, ఆదిత్య గారు, మూవీ చూసిన టైంలో నేను కూడా షాక్ అయ్యాను, ఇది నేనేనా, ఎంత మంచి చూపించారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మురళి గారు ఎక్కడ? అరే సార్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కదా, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వస్తాను అక్కడ. మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ పేమెంట్ ఆన్ టైమ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రాజ్ గారు. సో ఫస్ట్ డే కలిసిన టైంలో ఫోటోషూట్ అనమాట. ఆ రోజు అస్సలు మాట్లాడలేదు. నేను అనుకునేది ఎంత యాటిట్యూడా, ఎందుకు అంత యాటిట్యూడ్. తర్వాత ఫస్ట్ డే షూట్లో ఇంత మంచి మాట్లాడారు, మొత్తం జోక్స్ చేశారు. సెకండ్ డే, థర్డ్ డే వి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ర్యాక్ కూడా చేస్తూనే ఉంటారు. తర్వాత హీ ఈజ్ సచ్ అ గ్రేట్ యాక్టర్. స్పెషల్లీ ఈ టైప్లో జానర్లో హీ ఈజ్ వెరీ గుడ్. అమేజింగ్ కామెడీ టైమింగ్, న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్. ఇంకా ఏంటంటే ద వన్ క్వాలిటీ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్ ఈజ్, మీరు 6 pages ఇస్తే కూడా 5 minutesలో అన్నీ రిమెంబర్ చేస్తారు, వచ్చేస్తారు, ఒక్క టేక్లో చేసుకుంటారు. సో ఐ రియలీ వాంట్ టు లెర్న్ దాట్, తెలుగులో ఎలా చేయాలి. అండ్ వెరీ వెరీ డౌన్ టు అర్త్ పర్సన్. ఇంకా మన మూవీ 21st November రిలీజ్ అవుతుంది. మీరు ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళండి, చూడండి, ఫ్యామిలీతో పాటు, ఫ్రెండ్స్తో పాటు, మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఆఫీస్ వాళ్ళతో పాటు మీ అందరూ చూసి చెప్పండి మీకు నచ్చింది అని. థ్యాంక్ యూ. డిడ్ ఐ పాస్ ద ఎగ్జామ్ ఆఫ్ తెలుగు? అఫ్ కోర్స్, మొత్తం డిస్టింక్షన్లో పాస్ అయ్యారు మీరు. థ్యాంక్ యూ రాశి గారు, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి మా వివేక్ కూచిబొట్ల గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ట్రైలర్ లాంచ్ చేసిన సాయి రాజేష్ గారికి థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ముందు మా టీం గురించి చెప్పుకోవాలండి. నాకు చాలా మంచి టీం ఇచ్చారు. ఫస్ట్ అసలు ఈ సినిమా స్టార్ట్ అవడానికి కారణం మాధవి మేడం గారు నన్ను పిలిచి మరీ మంచి సినిమా చేద్దాం, ఏదైనా స్టోరీ ఉంటే చెప్పు అని చెప్పారు. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ గోవింద్ గారు, మురళీ గారు వాళ్ళు కూడా తర్వాత జాయిన్ అయ్యారు. మమ్మల్ని ఈ సినిమా చాలా స్మూత్గా వెళ్ళడానికి కారణం గోవింద్ గారు. దెన్ ఇంకా మా టెక్నీషియన్స్, చాలా మంచి టెక్నికల్ టీం ఉంది. శేఖర్ చంద్ర గారు 3 songs రిలీజ్ అయ్యాయండి, 3 చాలా బాగున్నాయి. అయితే ఈ 3 songs మించి మీరు సినిమాలో ఆయన ఇచ్చిన బీజిఎం మీరు పాడుకుంటారండి, అంత మంచి బీజిఎం ఇచ్చారు, చాలా బాగుంది. చాలా కష్టపడ్డారు కూడా ఆయన. మళ్ళీ ఏమంటారు, రీఇన్వెంటెడ్ హిమ్సెల్ఫ్ అనేలా ఉంటుంది మ్యూజిక్. నెక్స్ట్ ఆదిత్య జవాది చాలా మంచి సినిమాలు చేశాడు ఇంతకుముందు. ఈ సినిమాకు కూడా అంటే నాకు ఒక డైరెక్టర్కి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ప్రొడక్షన్ వైపు నుండి కావచ్చు, షెడ్యూలింగ్ వైపు నుండి కావచ్చు, అవన్నీ అర్థం చేసుకొని తన పర్సనల్ ఇంట్రెస్ట్స్ కాకుండా సినిమాకి ఏం కావాలి, సినిమా ఆన్ టైం అవ్వాలి, అలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు వాళ్ళందరి డేట్స్ డిస్టర్బ్ అవ్వకూడదు. సో ఆన్ టైం షూట్ ఫినిష్ చేయాలి అంటే డిఓపి సపోర్ట్ చాలా అవసరం, చాలా సపోర్ట్ చేశాడు. థ్యాంక్స్ ఆదిత్య. అలాగే లుక్ చాలా అదిరిపోయింది. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ చాలా చాలా బాగా చేశాడు, ప్రతిదీ ఆన్ టైం ఇచ్చేవాడు. అలాగే మా పోస్టర్ డిజైనర్ సుధీర్ ఇక్కడ ఇప్పుడు షార్ట్ నోటీస్లోనే చెప్పేవాడిని నాకు రేపు ఈ పోస్టర్ కావాలి అని. సరే కొంచెం ముందు చెప్పవచ్చు కదా అనేవాడు, సరే నెక్స్ట్ టైం నుండి ముందు చెప్తే అనేవాడిని. బట్ ఇప్పుడు అదే షార్ట్ నోటీస్, బట్ బాగా చేసి ఇచ్చాడు. పోస్టర్స్ కూడా చాలా ఎదిరిపోయినాయి. అండ్ ఆర్టిస్టులు అజయ్ ఘోష్ గారు, తర్వాత బ్రహ్మాజీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ సుదర్శన్ గారు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి సినిమాలో. మిమ్మల్ని అందరూ నవ్విస్తారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా మీకు గుర్తుండిపోతుంది సినిమా నుండి బయటకు వచ్చేసరికి. అండ్ ఇంకా ఆర్టిస్టులు అందరూ
ఇది కాకుండా సినిమా గురించి చెప్పాలంటే జనరల్గా క్రైమ్ కామెడీ అంటే మీరు చాలా చూసి ఉంటారు, కానీ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోగలిగే క్రైమ్ కామెడీ ఇదే అవుతుందండి. మీరు మొత్తం ఫ్యామిలీస్ అందరితో కలిసి వెళ్ళి చూడొచ్చు ఈ సినిమాని. మేము ఆల్రెడీ 4 ప్రివ్యూలు వేసాము. యాజ్ మై ప్రొడ్యూసర్ సార్ 4 ప్రివ్యూలు వేసాము. అందరినీ పిలిచాం. అసలు మేమే అనుకోవడమా చాలా బాగుంది అని, బయట వాళ్ళు కూడా చెప్తారా అని ఒక చిన్న టెస్ట్ లాగా. అందరికీ విపరీతంగా నచ్చింది. మేము పెయిడ్ ప్రివ్యూలు కూడా వేయబోతున్నామండి 19th 20 అలా. మీరందరూ వచ్చి సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మీడియా సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. ఇప్పుడిప్పుడే మేము ఇండస్ట్రీలోకి వచ్చి కొంచెం బేబీ స్టెప్స్ వేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ కూడా చాలా అవసరం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరినీ అడిగాను, మీరు మాత్రం ఆన్సర్ చెప్పలేదు. డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని. మీ లైఫ్లో చాలా ఈజీ అయిందా? మాకు ఒక టిప్ చెప్పొచ్చు కదా, రోజు కష్టపడలేకున్నాం వచ్చి. డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని ఎవరైనా చెప్తే నమ్మొద్దు అని చెప్పడానికి సినిమా తీసానండి. అమేజింగ్. అండ్ 2 ఇంపార్టెంట్ పర్సన్స్ మర్చిపోయాను. రాశి అండ్ రాజ్ వీళ్ళిద్దరూ ఉంటే ఒక పిక్నిక్ లాగా సరదాగా ఉండేది. సెట్ అంతా ఎప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉండేది. అండ్ బాగా యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు, చాలా కోఆపరేట్ చేశారు. సో థ్యాంక్స్ టు యూ. మెయిన్ ఇద్దరిని మర్చిపోయి మిగతా అన్నీ చెప్పారు. ఓకే, ఎస్. అండ్ ఇప్పుడు మా హీరో రాజ్ తరుణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ సాయి రాజేష్ బ్రో, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. గత సంవత్సరంన్నరగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను చాలామంది మాట్లాడు అంటే నేను ఇప్పుడే మాట్లాడడానికి ఇష్టపడలేదు. సమాధానం లేక ధైర్యం లేక కాదండి, వెనక్కి తిరిగి చూడడం ఇష్టం లేక. నా ప్రలోభం లేకుండా చాలా జరుగుతూనే ఉన్నాయి. నేను చేయగలిగేదల్లా అటు ఇటు చూడకుండా ముందుకెళ్ళడం మాత్రమే. అక్కడక్కడ తొక్కే వాళ్ళు ఉంటూనే ఉంటారు, ఎంత తొక్కినా పర్లేదు, నేను స్ప్రింకిల్ అంటండి. సో నాకు ఓకే. సరే, అవన్నీ వదిలేస్తే నిన్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ చూశానండి. మహేష్ బాబు గారి ఫ్యాన్గా చాలా హ్యాపీ. ఆ గ్లింప్స్ చూశాను. వన్ ఆఫ్ ది బెస్ట్ అనకూడదు, ఇట్ ఈస్ ది బెస్ట్ ఇప్పటిదాకా నేను చూసిన వాటిలో. చూడగానే అనుకున్నా, ఇది చూసిన తర్వాత ఏం చూసినా అసలు ఆనందం చెప్పి వెంటనే గుర్తొచ్చింది పొద్దున్న మా ట్రైలర్ లాంచ్ అని. సో నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఓపెన్ మైండ్తో చూడండి మా ట్రైలర్. ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఇది థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళేలాంటి సినిమా. 5 మినార్ మా ప్రొడ్యూసర్ మాధవి గారు, వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పైరింగ్ పర్సన్. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్ యూ. అండ్ మా గోవింద్ గారు ప్రతి క్షణం వెనకుండి ఆయన భుజాల మీద వేసుకొని, హైట్ కొంచెం తక్కువైనా సరే మొత్తం సినిమా అంతా భుజాల మీద వేసుకొని ముందుకు నడిపించారు. అండ్ మా డైరెక్టర్ రామ్, అంత ఓర్పు అంత క్లారిటీ కలిసి ఉండడం చాలా తక్కువ మందిలో చూస్తామండి. హీల్ డెఫినెట్లీ బీ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ హెడ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, నేను పొద్దున్నే అనుకున్నా మేము ఇద్దరం కలిసి ఎన్ని సినిమాలు చేసామని లెక్కపెట్టడం మానేశాను అని చెప్పి. శేఖర్ కూడా లెక్కపెట్టడం మానేసినట్టు ఉన్నాడు. ఇది 3 కాదు డార్లింగ్, 4 నువ్వు చెప్పాక నేను లెక్కపెట్టా. మొన్న సరదాగా అనుకున్నాం కూడా ఒకసారి ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ బేస్లో చేద్దామని చెప్పి. ఐ ఆల్వేస్ లవ్ టు వర్క్ విత్ యూ అండ్ మళ్ళీ కూడా చేయాలి డార్లింగ్. అండ్ మా డిఓపి ఆదిత్య, ఎస్పెషల్లీ క్రైమ్ కామెడీకి మ్యూజిక్ అండ్ విజువల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. హీ కిల్డ్ ఇట్. ప్రతి షాట్ కూడా చాలా బాగా వేసాడు, మమ్మల్ని కూడా చాలా బాగా చూపించాడు వెళ్ళి. థ్యాంక్ యూ. అండ్ ఆర్టిస్ట్ అజయ్ గారు, సార్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. లేదండి, ఒకటి చెప్తాను, అందరూ కూడా అజయ్ గారిని స్క్రీన్ మీద చూసి విపరీతంగా ఎంజాయ్ చేస్తారు, కానీ షూటింగ్లోని ఆయన్ని చూసి అంతకు 10 రెట్లు ఎంజాయ్ చేసే అవకాశం కొద్ది మందిగా దక్కుతుంది. అది నాకు దక్కినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ సుదర్శన్ డార్లింగ్, నేను ఒక్కడే చెప్పడం కదా, నిజంగా అందంగా ఉంటావు నువ్వు. నీతో సుదర్శన్తో ఎప్పుడు చేసినా సరే, షూటింగ్ కానీ షూటింగ్ లేకపోతే కానీ తనతో ఉన్నంతసేపు కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తాను నేను. థ్యాంక్స్ అలాట్ డార్లింగ్. మా ఎవర్ యూత్ బ్రహ్మాజీ గారు, ఆయన ఉన్న ప్రతి సీను కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా.
ఖచ్చితంగా నవ్వుకొని చేస్తారు ఆయన ఉన్న ప్రతి సీను మాత్రం. అండ్ నందగోపాల్ గారు సార్, ఆల్ ద కాన్వర్జేషన్స్ వీ హ్యాడ్, ద థింగ్స్ వీ షేర్డ్ అబౌట్ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ లైఫ్ అన్నీ కూడా ఎప్పటికి గుర్తుండిపోతాయి సార్ నాకు. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాశి, షీఈ్ అన్ అమేజింగ్ యాక్టర్. తనకు తెలుగు వచ్చు. అండ్ ఎస్పెషల్లీ కామెడీ సినిమా కంటే 5-6 యాక్టర్స్ ఉంటారు. తన డైలాగ్ ఎక్కడైనా చిన్న ఫంబుల్ అయినా, తను చెప్పేది అర్థం కాకపోయినా మొత్తం సీన్ అంతా పాడైపోద్ది. బట్ ఒక్కసారి కూడా అలా కాల. షీఈ్ ఆల్వేస్ ఆన్ టైమ్, రెడీ విత్ హర్ లైన్స్, లాంగ్వేజ్ నేర్చుకుంది, ప్రాపర్గా చెప్తే డైలాగ్స్. అండ్ షీఈ్ అ గ్రేట్ యాక్టర్, అమేజింగ్ కోస్టార్, అండ్ యూ ఆర్ అ గ్రేట్ ఫ్రెండ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎవరైనా మర్చిపోయినా? చిలిపి సురేష్ గారు, ఆయన కూడా మా సినిమాలో యాక్ట్ చేశారండి. ఈ సినిమాలోని నాతో పాటు ఆయన కూడా ఆదరించాలని. బట్ ఎనీవే, మా సినిమా November 21 థియేటర్లో రిలీజ్ అవుతుంది. దానికి ముందే ఆల్రెడీ ప్రీమియర్స్ వేయడం జరిగింది. చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ 19th and 20th కూడా మళ్ళీ ప్రీమియర్స్ వేద్దాము అని మా ప్రొడ్యూసర్ గారు అనుకుంటున్నారు. ఎంతో నమ్మకం ఉంటాయి కానీ సినిమా మీద అంత ధైర్యం చేయరండి. సినిమా చాలా బాగా వచ్చింది. మీరు అందరూ కూడా అంతే ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా సినిమా ఫ్యామిలీ అంతా కలిసి November 21 థియేటర్కి వచ్చి చూడండి. పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఈ సినిమా మీకు మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి మా వివేక్ కూచిబొట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా నేను చూశాను, ప్రీమియర్స్లో చూశాను. చాలా బాగుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాం. ఆ సినిమాలో చూపించిన డబ్బు అంతా ప్రొడ్యూసర్స్కి రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి బయర్స్ కూడా వచ్చారండి చాలామంది. బట్ వాళ్ళకున్న నమ్మకంతో వాళ్ళు సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. రాజ్ తరుణ్ గారికి, మిగతా క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. అండ్ ఇప్పుడు మా కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. గోవిందరాల్ గారు నన్ను పిలిచినందుకు, వార్నింగ్ ఇచ్చి పిలిచినందుకు రావాల్సిందే అని. బట్ మీకు అసలు ఎలివేషన్లు మామూలుగా లేవు. మీరంటే ఎంత ప్రేమ మీ టీంకి తెలిసిపోతుంది. చాలా ఆప్తులు నాకు గోవిందరాజులు గారు, అందుకే ఈరోజు వచ్చాను ఇక్కడికి. సినిమా అందరికీ ఆల్ ది బెస్ట్. మా శేఖర్ చంద్ర గారు అంటే వన్ ఆఫ్ ద టిఎఫ్ఐలో మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజికల్ జీనియస్. నాకు చాలా చాలా ఇష్టం. అన్అఫీషియల్గా ఒక ప్రాజెక్ట్గా వర్క్ చేశాం, కానీ నేను వర్క్ చేయాలి అని కోరుకునే నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ సార్. మీరు ఖచ్చితంగా ఇద్దరం వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా సురేష్ డైరెక్టర్ గారు బేబీకి వర్క్ చేశారు. పేరులో బేబీ యాడ్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. లైక్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ యాక్చువల్గా మనం గమ్ గణేష్ సెట్లో కలిసాం కదా, ఫాస్టెస్ట్ డిఓపి. అండ్ మరి ఈ సినిమాలో అలానే చేశారో తెలియదు కానీ లైక్ ఆల్ ది బెస్ట్ సార్ మీకు కూడా, మీకు రెగ్యులర్స్ అందరికీ. అండ్ శ్రవంతి గారి ఫేవరెట్ సుదర్శన్ గారికి కూడా, అండ్ నాకు మీరు కూడా ఫేవరెట్ అండి. యాక్చువల్లీ ఆవిడ ఫేవరెట్ మిస్ కావట్లేదు, నేను గమనిస్తున్నాను స్టార్టింగ్ నుంచి. అండ్ నాకు మెయిన్ నెల్లూరు అనే బాండింగ్ వల్ల ఎక్కువ మోర్ కనెక్టెడ్. నిజంగా నేను వర్క్ చేయాలని కోరుకుంటున్నాం మన ఇద్దరిది. ఏదో ఒక రోజు మళ్ళీ నాకు ఆ కామెడీ టీమ్ పుట్టినరోజున ఐ హోప్ విల్ వర్క్. అండ్ మాధవి గారు ఆల్ ది బెస్ట్ అండి. లైక్ మొత్తం ఫుల్ డబ్బులు రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. రాశి, గుడ్ లక్. చాలా మంచిగా అనిపించింది తెలుగు మాట్లాడుతుంటే. నేను నన్ను అనుకుంటున్నాను, నువ్వు హిందీ నేర్చుకుంటున్నావా? నిజంగా చూడు, అక్కడికి వెళ్ళినప్పుడు అలా మాట్లాడతావా హిందీ అని. లైక్ ఇన్స్పిరేషన్గా తీసుకొని అంటే మనం ఏ భాషలో చేస్తున్నామో ఆ భాష నేర్చుకోవటం వల్ల మనకి కెరీర్ గ్రోత్ ఉంటుంది. గుడ్. లైక్ ఇంత మంచిగా తెలుగు మాట్లాడడం షాకింగ్ ఉంది. థ్యాంక్ యూ. అండ్
రాజ్ బ్రో అండ్ నేను ఎప్పుడో మొన్న ఒకసారి నాకు మా బేసిక్గా కుమారి 21F అంటే పిచ్చ ఇష్టం, మీకు చాలాసార్లు చెప్పుకుంటాను. సుకుమార్ గారికి చావగొట్టేవాడిని సినిమా రిలీజ్ అయిన టైంలో మెసేజ్లు పెట్టి. యా నేను లేను ఆ టైంలో రిలీజ్ అయినప్పుడు. ఐ థింక్ మీరు మీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న చాలామంది మీ వెల్ విషర్స్లో నేను ఒకడిని. అండ్ ఒక మంచి లవ్ స్టోరీతో పాంచ్ మినిట్తో ఒక మంచి హిట్ కొట్టి మళ్ళీ ఒక లవ్ స్టోరీతో మళ్ళీ ఒక గ్రేట్ పొజిషన్లోకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి సార్. అండ్ రామ్ గుడిమల గారు అండ్ వెల్కమ్ టు ద క్లబ్. మంచి హిట్ డైరెక్టర్గా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. అండ్ ఎవ్రీ వన్ సార్, మీకు కూడా సార్ నేను గుర్తుపట్టలేదు, బట్ ఆల్ ది బెస్ట్ సుధాకర్ గారు. సార్ మీరు ఫ్యామిలీ, మా మారుతి గారు మనం అందరం ఫ్యామిలీ అండ్ బిగ్ ఫ్యాన్. నాకు ఒంగోలుతో చాలా మా అమ్మమ్మ వాళ్ళు. సో హోప్ విల్ ఆల్సో వర్క్ టుగెదర్ సార్. అండ్ ఆల్ ది బెస్ట్ ఏమైనా మిస్ అయ్యింటే థ్యాంక్ యూ అండి. శ్రవంతి గారు కూడా మీకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో హిందీ బేబీ కూడా ఇక్కడ కంటే ఇంకా బ్రహ్మాండమైన హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. హీరోని, హీరోయిన్ని, డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా హ్యావ్ యువర్ సీట్ అండి. అండ్ శేఖర్ చంద్ర గారిని కూడా వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గోవిందరాజు గారు ఆల్సో ప్లీజ్ స్టే బ్యాక్ అండి. గోపి వాటర్ బాటిల్స్ ఇందులో ఫిల్ చేయవా నాన్న? क्या हो गया? I'm not gonna answer that. I think he went to drop them. रोहित वाटर दो. ఓకే హీరో గారు మైక్ రాజ్ తరుణ్ గారు ఇక్కడ. హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి. ఈ సినిమాలో చూస్తే ఫిజికల్ ఛాలెంజ్ క్యారెక్టర్ లా కనిపిస్తుంది ట్రైలర్లో, వినపడదు అని చెప్పేసి. ఏంటది? అది ఆ సీన్ కోసం పెట్టుకుందా, త్రూ అవుట్ సినిమా అంతా ఉంటుందా? అంటే కొంచెం అలాంటిదే అండి, కంప్లీట్గా కాదు, బట్ కొంచెం అలాంటిదే. అది చెప్పేయచ్చు కానీ చిన్న చిన్న సర్ప్రైజులు ఎందుకని చెప్పట్లేదు. అంతే సినిమాలో కూడా పెద్ద ట్విస్ట్ ఏం కాదండి అది. ఓకే. సినిమా అంతా కూడా
అంటే తర్వాత ఏదో రివీల్ అవ్వడం అలా ఉండదండి, మొత్తం అంతా కళ్ళ ముందు జరుగుతుంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందని టెన్షన్ ఉంటుంది అంతే. సో పెద్ద ట్విస్ట్ అదేం కాదు, బట్ కొంచెం అలాంటిదే. ఓకే, ఇక్కడ చూస్తుంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్కరితో ఒక్కొక్క టైమింగ్. ఎస్, అందరి టైమింగ్ మ్యాచ్ చేయటం, కామెడీ టైమింగ్ ఇది మ్యాచ్ చేయడానికి ఏ రకంగా మీరు యాక్ట్ చేయాల్సి వచ్చింది? లేదండి, అంటే అందరూ బేసిక్గా పరిచయం ఉన్న వాళ్ళే చాలా వరకు, అండ్ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళే, అందరితో మంచి ర్యాపో ఉంది నాకు. సో చేసేటప్పుడు ఇంకా ఈజీ అయిపోయిందండి. అండ్ వాళ్ళు కూడా దే ఆర్ గ్రేట్ యాక్టర్స్. సో అండ్ ఎస్పెషలీ కామెడీ సీన్స్ అవి చేస్తున్నప్పుడు ఒకవేళ ర్యాపో కుదిరింది అంటే యూ విల్ స్టార్ట్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ వైల్ యాక్టింగ్. ఓకే, తెలియకుండానే ఒకరి వాళ్ళు ఇంకొకరు బెటర్ అవుతుంటుంది. ఓకే, ప్రొడ్యూసర్ హే అండి, ఇంతమంది ఆర్టిస్టులని ఒక సెట్లో ఒకరోజు ఉంచాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇంతమంది ఆర్టిస్టులతో ఎన్ని రోజులు కాంబినేషన్ చేశారు? మీకు ఎలాంటి బర్డెన్ అనిపించింది, లేకపోతే ఎలా జరిగింది షూటింగ్ కాంబినేషన్స్? షూటింగ్ చాలా స్మూత్గా జరిగిందని చెప్పాలండి. ఎందుకంటే ఈ షూటింగ్ పార్ట్ అంతా వీళ్ళని ఒక తాటి మీద తీసుకురావడం అనేది మా గోవిందరాజు గారు చేసిన పని అది. సో ఫుల్ క్రెడిట్ అయిందే. కాకపోతే సెట్లో మాత్రం చాలా పండగ వాతావరణంలో వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు యాక్చువల్లీ షూటింగ్ని. దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్. ఓకే, డైరెక్టర్ సురేష్ కొండేటి గారు యాక్ట్ చేశారని చెప్పారు, పోస్టర్లో చూస్తే ఎక్కడా లేదు, ఎందుకు తొక్కేశారు ఆయన్ని పోస్టర్లో వేయకుండా? అది ఆడియన్స్కి సర్ప్రైజ్గా ఉంచుదామని ఉంచాను సార్. ఓకే, రివీల్ అయిపోయింది కదా. అంటే అందరూ చూడరేమో కదా, మీకు ముందు చెప్పాను. మీ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ కుమారి 21 అని అంకే. ఇప్పుడు కరెక్ట్గా ఈ సినిమా రిలీజ్ కూడా 21 రిలీజ్ చేస్తాం, దాని గురించి ఏమండి? యాక్చువల్గా సినిమా రిలీజ్ అయ్యి కూడా కరెక్ట్గా ఈ 20th 10 years అవుతుందండి. ఎస్, నవంబర్ 20th. బట్ అలా ఏం కాదండి, బట్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది. మేము చూసాము, అంత అయిపోయాక చూసుకున్నాం కూడా, విపరీతంగా ఎంజాయ్ చేసాం సినిమాని. అంటే చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసాం, చూసేటప్పుడు అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేసాం. సో ఖచ్చితంగా జనాలు నచ్చుతుందని నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు హీరోలు అందరూ ఒక పక్క ఓటీటీ, ఒక పక్క సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ వేరియేషన్ గురించి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? వేరియేషన్ అంటే ఏముంటుందండి, ఐ మీన్ కంటెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొన్ని కథలు ఏంటంటే మనకి థియేటర్ కంటే ఓటీటీలో చెప్తే బాగుంటుంది అనిపించేవి ఓటీటీలో చెప్తాం, కొన్ని థియేటర్లోని చూడడం కరెక్ట్ అనిపించేవి థియేటర్లో చెప్తాం, అంతే కదా. అంటే ఇప్పుడు జనాలు హౌ దే కన్జ్యూమ్ ద కంటెంట్ ఇస్ ద డిఫరెంట్ థింగ్. బట్ వెన్ యూ ఆర్ మేకింగ్ సంథింగ్, కొన్ని ఏంటంటే లాంగర్ ఫార్మాట్లోని సిరీస్లో చెప్తే బాగుంటుంది అనిపించేది గో ఫర్ ఓటీటీస్. కొన్ని కథలు కూడా అవి ఓటీటీలు చెప్తేనే బాగుంటుంది అనేది తెలుగు ఓటీటీస్. కొన్ని చాలా వరకు కూడా సినిమా అనేది ఎప్పుడు కూడా ఇట్స్ అ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక థియేటర్లో కూర్చొని లైట్లన్నీ ఆగి ఒక 200 మందితో కలిసి ఒక పెద్ద స్క్రీన్లోని మంచి సౌండ్లో చూస్తే అదే సినిమా ఎక్స్పీరియన్స్ ఎనీడే. ఇందాక మాట్లాడుతూ నన్ను ఎంత తొక్కినా నేను స్ప్రింగ్లో పైకి వస్తాను అన్నారు. సో అట్లా మీ కెరీర్కి కంబ్యాక్ ఫిల్మ్ ఇది ఖచ్చితంగా అవుతుందని ఐ రియలీ హోప్స్ అండి. నాకైతే నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని నిలబడతారు అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తొక్కాలనుకున్నారు అన్నారు, అసలు ఎవరు తొక్కే వాళ్ళు ఉంటారన్నానండి. ఎవరు అనుకుంటున్నారు మీరు? తొక్కే వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో? ఇలా క్వశ్చన్ అడిగి మీరే జోక్స్ అపార్ట్, ఇండస్ట్రీలో ఎవరిని తొక్కరండి ఇప్పుడు కూడా. ఇండస్ట్రీ చాలా విశాల హృదయం. ఇట్ హ్యాస్ అ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, రాజ్ తరుణ్ గారు సార్, యాక్చువల్లీ మీ కెరియర్ స్టార్టింగ్లో చాలా ప్రామిసింగ్ కెరియర్, మీరు మంచి మంచి సక్సెస్ఫుల్ చేశారు అది. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎందుకు ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ కంటే కూడా మీ సినిమాలు చాలా వరకు వచ్చి చాలా ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియకుండా అన్నోటిస్డ్గా వెళ్ళిపోతున్నాయి? ఒకటి ఏంటంటే 2 రీజన్స్ అండి. ఒకటి సినిమాలు అనుకున్నట్టు రాకపోవడం, జనాలకు అనుకున్నట్టు రీచ్ అవ్వకపోవడం, లేదా వాళ్ళకంత నచ్చకపోవడం ఒక రీజను. మధ్యలో ఏంటంటే కోవిడ్ వల్ల 2 సినిమాలు థియేటర్లు కూడా ఎవరు రాలేదు, అప్పుడు థియేటర్కి వెళ్ళట్లేదు అప్పట్లో. సో కోవిడ్ ఓపెన్ చేయగానే వెంటనే వచ్చాం మేము. సో దట్ వాజ్ వన్ థింగ్. బట్ ఎక్సెప్ట్ ఫర్ దట్ సినిమాలు అనుకున్నట్టు కొన్నిసార్లు ఏంటంటే అనుకున్నట్టు రావు. కొన్నిసార్లు ఏంటంటే వీల్ గెట్ క్యారీడ్ అవే. ఆ సినిమా అయిపోయిన తర్వాత మనం రియలైజ్ అవుతాం. కొన్నిసార్లు ఏంటంటే జనాలకి సరిగ్గా రీచ్ చేయలేము. కొన్నిసార్లు జనాలు నచ్చదు. ఎనీ విచ్ వైజ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మాది. అంటే సినిమాలు సక్సెస్ ఫెయిల్యూర్ అవన్నీ ఓకే అండి, అందరికీ ఒక్కొక్కసారి డౌన్ ఫేజ్ వస్తుంది. బట్ మేజర్ ప్రాబ్లం విత్ మీ సినిమాలు ఏంటంటే అన్నోటిస్డ్గా వెళ్తున్నాయి.
అసలు ఆ సినిమాలు వచ్చినట్టు కూడా జనాలకు తెలియట్లేదు. అది ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నాను. అది నాకు తెలియదండి. అది నాకు తెలిసి అదే చెప్పాను కదా, జనాలకు రీచ్ చేయలేకపోవడం వల్ల అనుకుంటా. సో ఇప్పుడు మీ మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ సినిమా బాగా రీచ్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మొన్నటి వరకు మనకి మెయిన్ సినిమా రిలీజ్ రోజే కొన్ని గంటల్లోనే పైరసీ వచ్చేసి ఇబ్బంది పడుతున్న చాలామంది ఫీల్ అవుతారు. దానికి మీరు కూడా మీ సినిమాలు కూడా బలైపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇదివరకు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో అది రీసెంట్గా నిన్న అరెస్ట్ అయిన ఐబామ్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే పైరసీ అనేది ఇట్స్ లైక్ అది చాలా పెద్ద, ఇట్స్ హ్యూజ్ డిసీజ్ అండి ఫర్ సినిమా ఎనీ డే. బట్ మనకి ఏదో ఫోన్లోనో లేకపోతే కంప్యూటర్లోనో ఏదో థియేటర్లో రికార్డ్ చేసేసి ప్రింట్ చూస్తే అసలు నేను ఇందాకే అన్నాను, సినిమా అనేది థియేటర్లో కూర్చొని 200 మందితో కలిసి చూసే ఎక్స్పీరియన్స్ అని. అది కాకుండా దానికి కంప్లీట్ ఆపోజిట్ అండి. యూ కాంట్ ఈవెన్ ఎంజాయ్ ఎనీథింగ్ అబౌట్ ద సినిమా త్రూ పైరసీ. దానివల్ల ఏంటంటే ఒకటి సినిమా చేసే వాళ్ళకి చాలా దెబ్బ తగులుతుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా నష్టాలు వస్తాయి. అండ్ సినిమా చూసే వాళ్ళు కూడా సినిమాని ఎలా చూడాలో అలా చూడలేకపోతారు. సో రెండు రకాలుగా కూడా పైరసీ షుడ్ నెవర్ బి ఎంకరేజ్డ్. రాజ్ తరుణ్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ అదే తొక్కేయడం గురించి అన్నారు. యాక్చువల్గా మీరు సక్సెస్లో ఉన్నప్పుడేమో అంటే జనరల్గా ఎవరైనా సక్సెస్లో ఉన్నప్పుడు అది నా తాలూకా ఇది అని అంటారు. ఫెయిల్యూర్ అని వచ్చినప్పుడేమో పక్కోడు తొక్కేశాడు అని అంటున్నారు. మీరు ప్రామిసింగ్ నేను ఎప్పుడు కూడా అన్నా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరెవరం తొక్కరండి. అంటే ఇండస్ట్రీలో అవనివ్వండి, బయట అవనివ్వండి, కాదు మీరు అన్నారు కదా నేను తొక్కేసారు అనలేదండి. తోలో తొక్కే వాళ్ళు ఉంటారు, తొక్కినా పర్లేదండి. అదే నేను అన్నది, మనం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది. లేదండి, ఇందాక నేనే చెప్పాను కదా, మా సినిమాలో అనుకున్న ట్రావెల్ రాకపోవచ్చు, లేకపోతే జనాలు రీచ్ అవ్వలేదని చెప్పి. మన సినిమా ఆడడానికి ఆడకపోవడానికి ఎప్పుడు ఎవరు కారణం ఉంటారండి. అంటే నేను అనేది మీరు సినిమా న్యూస్ కన్నా వ్యక్తిగతంగా వార్తలు ఎక్కువ ఉండడం వల్ల మీ కెరీర్ అది ప్రాబ్లం అయ్యి మీకు ఈ సినిమాలు కూడా పడింది అంటారా ఆ ప్రభావం? కాదండి, నాకు తెలిసేది అయితే కాదు. సినిమా బాగుంటే సినిమాని చూస్తారండి ఎప్పుడైనా సరే. మరి ఎందుకంటే ఇంత ప్రామిసింగ్ స్టార్ట్ అయ్యి మరి ఈ మధ్య ఒక సినిమా చూస్ చేసుకోలేపారు కథ చూసి. అదే అండి, కొన్నిసార్లు ఏమవుద్దంటే సినిమా కథగా ఉన్నప్పుడు అంటే ఎవరు కూడా సినిమా బాగోకూడదని ఎప్పుడు చేయరండి. సినిమా చేసేవాళ్ళు అందరూ కూడా సినిమా ఖచ్చితంగా చాలా బాగుండాలి, చాలా పెద్ద హిట్ అవ్వాలి, అందరికీ రీచ్ అవ్వాలని ఉద్దేశంతోనే చేస్తారు. కొన్నిసార్లు మనకేంటంటే సినిమా చేసేటప్పుడు అంటే రకరకాల కారణాల వల్ల, సినిమా అంటే ఒక క్రాఫ్ట్ కాదు, 24 క్రాఫ్ట్లు, ఒక 100 మంది కలిసి పనిచేస్తారు. రకరకాల కారణాల వల్ల అనుకున్నట్టు రాకపోవచ్చు, కొన్నిసార్లు అనుకున్నట్టు వచ్చిన జనాలు రీచ్ అవ్వకపోవచ్చు. సో కొన్నిసార్లు అంటే మనం అనుకున్నది మనం చేసినా మేబీ జనాలకు కావాల్సినది కాకపోవచ్చు. సో ఒక సినిమా ఆడడానికి ఆడకపోవడానికి అనేది చాలా కారణాలు ఉంటాయండి. సో ప్రతిసారి ఏంటంటే నెక్స్ట్ టైం ముందు చేసిన పొరపాటు చేయకుండా చూసుకోవడం వరకు మన బాధ్యత. అంటే సినిమాలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందండి? మీరు రైటర్ అని కూడా కదా? నేను రైటర్ అంటే ఐ రైట్ ఫర్ మై సెల్ఫ్ అండి. నేను రాసుకుని పక్కన పెట్టుకుంటాను తప్ప నేను అంటే ఒకసారి స్క్రిప్ట్ విని నాకు నచ్చింది నేను చేస్తాను అని చెప్పిన తర్వాత అంటే ఎస్పెషల్లీ కామెడీకి ఏంటంటే ఇంప్రొవైజేషన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయండి, నా నుంచే కదా, అందరి దగ్గర నుంచి అందరు యాక్టర్స్ నుంచి కూడా కామెడీకి ఎప్పుడు ఆ టైమింగ్ ఇంప్రొవైజేషన్స్ అనేవి ఉంటాయండి. అది తప్ప స్క్రిప్ట్లో అయితే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను. ఒక్కసారి నాకు ఓకే చేస్తున్నావు అన్న తర్వాత నాకు ఒకవేళ ఏమన్నా నాకు కరెక్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే నేను స్క్రిప్ట్ విన్నప్పుడు చెప్తాను. షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. సో అక్కడ దాకా తప్ప అంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను ఇప్పుడు కూడా. ప్రొడ్యూసర్ గారు లేరా? ఆయన ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు వివేక్ గారు మాట్లాడుతూ అన్నారు కదండి, బయ్యర్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వకుండా మేమే డైరెక్ట్ రిలీజ్ చేసుకుంటున్నాం అంటే అంత కాన్ఫిడెన్స్ మీకు ఈ సినిమా మీద? బయ్యర్స్కి వెళ్తే కొద్దిగా మంచి థియేటర్లు దొరుకుతాయేమోగా? అది మేమందరం కలిసి కూర్చుని మేమే రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం. ఎందుకంటే మీరు అడిగారు కదా, చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాం మా సినిమా మీద. అంటే కంటెంట్ ఈజ్ ద హీరో, కంటెంట్ అంత బాగుంది. అది కూడా గోవింద్ గారు చెప్పినట్లు మేము ప్రివ్యూస్ వేసినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ అది చూసి మాకు 200% కాన్ఫిడెంట్. Rashi. So, hi Rashi, myself Hema Malini here. First of all, congratulations, work looks too beautiful. చాలా బాగుంది. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ ఈ క్యారెక్టర్కి రాశికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టేకప్ అని చెప్పని అన్నారు. అంటే రాశి బయట ఎలా ఉంటుంది అన్నది ఖచ్చితంగా ఆడియన్స్ చూడాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మీరు ఈ కథను యాక్సెప్ట్ చేశారా, లేదంటే నిజంగానే కథ బాగా నచ్చిందా? కాదు, అది ఒక్క 1 more ప్లస్ పాయింట్ అంతే.
కథ చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఫన్గా ఉంటుంది. నాకు పర్సనలీ కూడా ఈ టైప్లో మూవీస్ అంటే చాలా ఇష్టం. అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉంది మైండ్లో, ఈ టైప్లో క్యారెక్టర్ చేయాలి, ఈ టైప్లో మూవీ చేయాలి. కరెక్ట్ టైంలో వచ్చింది. అండ్ నేను చేసిన క్యారెక్టర్ మీరు చూసారు, కొంచెం సీరియస్గా అయిపోయింది. సో అలానే కొంచెం వెరైటీ ఇవ్వాలి అందరికీ, కాబట్టి ఇది చూస్ చేసుకున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రాజ్ గారు, హాయ్ అండి. సో మీరు మీ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫిలిమ్స్ అంటే ఏం చెప్తారండి బేసిక్గా? స్ట్రెంగ్త్ అంటే నా మీ పరంగా మీరు యాక్ట్ చేసే దాంట్లో స్ట్రెంగ్త్ అంటే నాకు నేను బాగా ఎంజాయ్ చేసేది అయితే ఇప్పుడు కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్. మీ టైమింగ్, మీ కామెడీ విపరీతంగా ఎంజాయ్ చేస్తాను చేసేటప్పుడు. మీ షార్ట్ ఫిలిమ్స్ నుంచి చూస్తూ ఉన్నాం, మీ కామెడీ టైమింగ్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. డూ యూ థింక్ దిస్ పాంచ్ మినార్ అన్నది మీ స్టాండర్డ్స్ని, ఐ మీన్ మీ మార్క్ ఏదైతే ఉందో, మీ హోమ్ గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని రీప్రజెంట్ చేస్తుందని అనుకుంటున్నారా? అంటే నేను అంటే యాజ్ అన్ యాక్టర్ యూ ఆల్వేస్ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్. సో ఒకప్పుడు నేనేంటంటే చాలా హైపర్గా ఉండేవి చేసేవాడిని. ఆ తర్వాత ఐ వాంట్ టు డూ, అంటే ఆబ్వియస్లీ యాజ్ అన్ యాక్టర్ యూ విల్ ఫీల్ కదా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం, ఇది ట్రై చేద్దాం అని చెప్పి. సో అలాగే ఇట్స్ బీన్ అ వైల్. నేను అంటే మరి అంత కామెడీ చేసి బట్ ఒకప్పుడు చూసి, అంటే ద డిఫరెన్స్ ఆల్సో ఏంటంటే ఇందులో నేను కామెడీ చేయడం కాదండి, నేను ఎంత నలిగిపోతుంటే అంత నవ్వు వస్తుంటుంది జనాలకి. బట్ అప్పుడు ఉన్నంత ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు చూస్తారు మళ్ళీ సినిమా. యాక్చువల్లీ మీ కామెడీ ఫిలిమ్స్లో ఐ మీన్ కామెడీ జోనర్ ఉన్న వాటిల్లో ఉయ్యాల జంపాల కావచ్చు, సినిమా చూపిస్తామా కావచ్చు, ఇట్ లైక్ టాప్ నాచ్ ఉంటుంది. ఈ రెండిట్లో పేరు వచ్చేసి అవికా గోరే. మరి తనతో ఎప్పుడు ఇంకొక సినిమా? ఐ డోంట్ నో అండి, హోప్ఫుల్లీ ఎనీ టైమ్స్. నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తా కూడా, నాకు అవికా ఇస్ మోర్ ఆఫ్ ఎ గురు టు మీ. నాకు కెమెరా అంటే ఏంటో, కెమెరా ఫేవర్ అంటే ఏంటో తెలియనప్పుడు కూడా షీ యూస్ టు టీచ్ మీ ఉయ్యాల జంపాలు అప్పుడు. సో లైట్ ఎలా తీసుకోవాలని అని చెప్పి. అండ్ షీ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హర్ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్. కుదిరితే అప్పుడు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. సార్ మీరు డెబ్యూ డైరెక్టర్ కదండి? కాదండి, కాదా? వలయం అని ఒక సినిమా చేశాను. ఓకే, ఐ డోంట్ నో అబౌట్ దట్, సో సారీ ఫర్ దట్. అయితే ఈ కథ రాసుకున్నప్పుడు చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో, ప్యాడింగ్ మొత్తం చాలా పెద్దగా ఉన్నారు. అయితే ఎవరినైనా సరే ఇంకొకరిని అనుకుని రీప్లేస్ చేయడం, మేబీ డేట్స్ కుదరక వాళ్ళు కావచ్చు, అలా ఏమైనా జరిగిందా? లేదండి, మోస్ట్లీ ఇక్కడ ఎవరైతే అనుకున్నామో ముందు క్యారెక్టర్ పేరు కూడా వాళ్ళ పేర్లే రాసేసుకున్నాము. క్రెడిట్ గోస్ టు మా ప్రొడ్యూసర్ గోవింద్ గారు అండి, అందరినీ తీసుకొచ్చి ఇచ్చారు నాకు. ఓకే, గోవింద్ గారు పెద్ద ఎసెట్ అంటారు ఈ సినిమాకి. ఎస్ ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సార్ మీరు ఇందాక వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ మీ వల్లే వచ్చానని చెప్పని చాలామంది చెప్తున్నారు. ఏంటంటే మీరు మీకేంటి సినిమాల మీద ఎంత ప్యాషన్? అంటే ఆడిటర్ అని చెప్తున్నారు కొంతమంది, ఏదో ఐటీ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. మీకేంటి సార్ సినిమాల మీద ఎంత ప్యాషన్ ఏంటి? యాక్చువల్గా అది ప్రొఫెషన్ అండి నాకు. ఇది సినిమాలు అంటే ఒక ప్యాషన్ నాకు. ఎందుకంటే మనం ఉంటాం పోతాం, కానీ సినిమా ఎప్పుడూ ఉంటుంది. సో దానికోసం 10 మందిని ఎంకరేజ్ చేద్దాము అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. అబ్జర్వ్ చేస్తారంటే మీరు సినిమాలు ఎలాంటి సినిమాలు ఆడుతున్నాయి, ఎలాంటివి ఆడియన్స్కి రీచ్ అవుతున్నాయి అని చెప్పి? ఆబ్వియస్లీ అండి, ఈ సినిమా అయితే 100% ఆడుతుంది, మీరే చెప్తారు నెక్స్ట్. అండ్ సెకండ్ థింగ్, ఇందాక మేడంకి తెలియదు డిస్ట్రిబ్యూషన్ గురించి. యాక్చువల్గా వచ్చారు నాకు బయ్యర్స్. నేను ఎందుకు ఇవ్వలేదంటే పెద్ద కంపెనీలకి ఇస్తే ఈ సినిమా నుంచి డబ్బులు వచ్చుతాయి 100%, వాళ్ళు నిలబెడతారన్న కాన్ఫిడెన్స్తో మన నైజాం మైత్రికి ఇచ్చామండి. కృష్ణ అండ్ వైజాగ్ వచ్చి అన్నపూర్ణ, అలాగే ఏలూరు ఎల్వీఆర్, ఇలా పెద్దోళ్ళనే పెట్టుకున్నాము. అందుకనే డబ్బులు మళ్ళీ రిటర్న్ వస్తాయి, అవి కరెక్ట్గా వస్తాయనే మేము అమ్మలేదు ఎవరికి. రాజతరుణ్ గారు, సో నాకు తెలిసి నేను అంటే మీ గురించి విన్నప్పుడు ఆర్ఎల్స్ ఇంతకుముందు బిఫోర్ ఇక్కడికి రాకముందు విన్నప్పుడు, రాజతరుణ్ అంటే ఒక మినిమం గ్యారంటీ హీరో, రాజతరుణ్తో సినిమా చేస్తే మనకు కొంచెం మంచి ప్రాఫిట్స్ వస్తాయి, హిట్, ఇలా అప్పట్లో చాలా మాట్లాడినారు. కానీ ఇప్పుడు రాజతరుణ్ సినిమాలు అంటే అసలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్తున్నాయో తెలియట్లేదు అంటున్నారు, కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అని చాలా మాట్లాడుకుంటున్నారు. ఏంటి వీటన్నిటికీ ఏమన్నా 4 రోజులు ఆగితే మళ్ళీ క్లారిటీ వచ్చేది? అవునా? కాన్ఫిడెంటా? నేనే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా బాబాయ్, నిజంగానే. రాశి సింగ్ రియల్, ఆ రియల్ ఏంటి అంటే ఎవరు పెట్టు రియల్ ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మీరు పెట్టుకున్న పేరు, ఆర్ఎల్స్ దానికి ఏమైనా బ్యాక్ స్టోరీ ఏమైనా ఉందా? స్కూల్ టైంలో, స్కూల్ తర్వాత ఏమైందంటే చాలామంది ఫేక్ ప్రొఫైల్స్ యూజ్ చేసి నా ఫోటో పెట్టారు. ఆ టైంలో అందరూ అఫీషియల్ పెడుతున్నారు. ఆ టైం నేను యాక్టర్ కాదు, సో అఫీషియల్ బావద్దు అని రియల్ పెట్టేశాను. తర్వాత నా పేరే రాశి రియల్ అయింది. అందరూ నన్ను బయట కూడా రాశి రియలే పిలుస్తారు. అది నేను ట్రై చేశాను చేంజ్ చేయడానికి, ఇన్స్టాగ్రామ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? రాస్తున్న రియల్ అని కూడా పెట్టుకో.
నేనే నా ఫ్యాన్ పేజ్ కూడా పెట్టుకుంటా పక్కన రాస్తారు అన్రియల్ అని చెప్పి. రాజ్ గారు సార్ అంటే కొంతమంది ఫ్యాన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొంతమంది హీరోల కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళలో మీరు ఒకళ్ళు. సో ఏంటి పాంచ్ మినార్తో మీ ఫ్యాన్స్కి ఇది ఒక కంబ్యాక్ సినిమా? ఐ రియలీ హోప్స్ అండి. మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ చెప్పా కదా, మేమేదో కంప్లీట్గా ఒక అంటే అది అద్భుతం చేసాము ఇవన్నీ కాదండి. సినిమా కూర్చుంటే 2.5 hours హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇట్స్ అ క్రైమ్ కామెడీ. ఏదో కామెడీ సీన్ పెట్టాలని చెప్పి కామెడీ సీన్ పెట్టేసి అలా ఉండదండి. మొత్తం సినిమా అంతా కూడా అంటే కథతో పాటే నడుస్తుంటుంది. నువ్వు ఇంకా రియల్ దగ్గర ఆగున్నావు. యాక్చువల్లీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అదే, బట్ కథతో పాటే నడుస్తుంటుంది అండ్ కథతో పాటే ఫన్ జనరేట్ అవుతుంది కూడా. సో హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. అంటే లైక్ అంటే కొన్ని సినిమా ట్రైలర్లు టీజర్లు రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో సో పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా కొంచెం ట్రోలింగ్ అలాగే ఉంటుంది. సో అంటే మీ సినిమా నేను అంటలేదు, బట్ బయట జరిగే వాస్తవం ఏంటంటే ఇంకా పాన్ ఇండియా లెవెల్లో మంచి మంచి కాంటెంట్ ఇస్తున్న టైంలో మళ్ళీ అవే మూసబద్ధతిలో కథలు, అవే రొట్ట సినిమాలు ఎందుకు తీస్తున్నారు అని ఒక టీజర్ ట్రైలర్ చూసి ఒక ఒపీనియన్కి వచ్చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేను హానెస్ట్గా అయితే నేను సోషల్ మీడియా చాలా తక్కువ, పెద్ద అలవాట్లేదు నాకు. లేదు, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అది త్వరలోనే ఐ థింక్ ఐ విల్ బీ లిటిల్ యాక్టివ్. బట్ సీ ఒపీనియన్ ఇస్ ఆల్వేస్ ఒపీనియన్ అండి. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్ కదా. సో ఇట్స్ అప్ టు దెమ్. నచ్చిన వాళ్ళు నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మందికి నచ్చింది ఒకళ్ళు నచ్చలేదు అంటే నీకు ఎందుకు నచ్చలేదో మనం క్వశ్చన్ చేయలేం కదా. ఎవరి ఒపీనియన్ ఎవరి టేస్ట్ వాళ్ళది ఉంటుంది అంతే. సో సినిమాలు ఒకటేనా, దాని గురించి కూడా ఇంకేమైనా ఆలోచిస్తున్నారు? ఏది? పెళ్లి గురించి. పెళ్లి గురించి ఏం ఆలోచించట్లేదండి. నేను సినిమాలు చేసుకుంటా అంతే. శేఖర్ చంద్ర గారు మీరు ఏమైనా చేసుకుంటాను అంటే కాదు, ఈ పెళ్ళికి వద్దామని ఆలోచిస్తాను. శేఖర్ చంద్ర గారు మైక్ పాస్ చేయరు. రాజు గారు సార్ మీ ఇద్దరు కాంబినేషన్లో బ్యాక్ టు బ్యాక్ ఆయనకి అప్పుడే పెళ్ళి ఏంటండి, ఎందుకు లాక్ చేసేస్తారు ఆయన్ని? సూపర్గా మంచి మంచి సినిమాలు ఆయన స్ప్రింగ్ అండ్ మా ఫుల్ యూత్ ఎంతమంది ఫ్యాన్స్ ఈ సినిమాతో పేలితే కనుక మామూలుగా ఉండదు అయింది. కాదు, మేము లాక్ చేయట్లా, మీరు లాక్ చేస్తున్నారు, మీరు లాగుతున్నారు. సార్ ఎక్కడో మీ ఇంటెన్షన్ కూడా అదే అని తెలిసిపోతుంది ఇప్పుడు మీరు అలా మాట్లాడుతుంటే. ఏంటి ఇంటెన్షన్? ఆ పెళ్లి గురించి. యాక్చువల్లీ మీరు బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు 4 films కదా సార్ రాజ్ గారి తోటి. మీ ఇద్దరిది సూపర్ హిట్ ఆల్బమ్ ఉంటుంది. సో వన్స్ అగైన్ అంటే మీ ఇద్దరు కాంబినేషన్స్ అసలు డిఫరెంట్ వైబ్ ఉంటుంది జనాలందరూ కూడా. ఈ పాంచ్ మినార్తో ఎలా ఉండబోతుంది, ఆడియన్స్కి ఏం చెప్తారు మీరు? రియల్లీ సేమ్ ఆ వైబ్ 100% డబులే ఉంటుందండి. సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, లేకపోతే మూవీలో ఉన్న కామెడీ సీన్స్ కానీ. సో ఆయన ఆ ఇన్నసెంట్ లుక్ ఉంటుంది కొంత రాస్తారు. సో ఆ ఇన్నసెంట్ లుక్ కానీ, ఆ లవర్ బాయ్ ఫీల్ కానీ, సో అన్ని యాంగిల్స్ ఆయన ఎంజాయ్ చేస్తారు. అలానే ఇందులో సాంగ్స్ కూడా గట్టిగా వెళ్తున్నాయి, ఇప్పుడు రిలీజ్ చేశాము. సో అందులో కూడా చాలా ఫన్ సాంగ్స్, వైబింగ్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. సో అలాగే నాకు చెప్పడం మర్చిపోయాను, మాధవి గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ మ్యూజిక్ ప్రొడక్షన్స్లో కానీ ఎక్కడన్నా దేంట్లో అయినా కూడా సో సపోర్ట్ చేశారు. రామ్ గారు జనరల్లీ అంటే కామెడీ సినిమాలు వస్తున్నాయి, కథ ఎక్కువ మంది ఆర్టిస్టులు అవ్వడం కూడా ఆడియన్స్కి బోర్ వచ్చేస్తుంది. అంటే ఏంట్రా వస్తూనే ఉన్నారు, ఎందుకు వస్తున్నారు తెలియట్లేదు, వస్తున్నారు పోతున్నారు, ఏదో చేస్తున్నారు అన్నట్టు ఆర్టిస్టులను పెట్టేస్తున్నారు. ఉన్నారు కదా, ఒకళ్ళనే పెట్టి చేస్తే ఓకేనా? ఒకళ్ళు చేసినా మంచి ఊరికే అంటుండండి. అంటే ఒకళ్ళే అంటే నువ్వు రియల్గా చేస్తావేమో అని మొన్నటి నుంచి అక్కడ చక్కగా ఉన్నాను నేను. అది అంటే ఆర్టిస్టులు ఎక్కువ అవడం కూడా ఒక్కొక్కసారి డిసడ్వాంటేజ్ అవుతుంటుంది. అంటే కరెక్ట్ ప్రాపర్ టైమింగ్స్ పడవు, కొంతమందికి మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వలేము, అలా చాలా జరుగుతుంటాయి. ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని హ్యాండిల్ చేశారు కాబట్టి సో పాంచ్ మినార్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి వాళ్ళందరికీ? యాక్చువల్లీ ఇందులో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఇవన్నీ వెల్ రిటర్న్, వెల్ ఫ్లెష్డ్ అవుట్ క్యారెక్టర్స్ అండి. ఏదో చిన్న క్యారెక్టర్ కూడా ఎవరినో పెద్ద ఆర్టిస్ట్ని పెట్టేదాని కాదు, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. సో అందుకు అంతమందిని తీసుకున్నాం. అండ్ ఇది ఎలా ఉండబోతుందంటే ఇది ఒక హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అండి. జనరల్గా క్రైమ్ కామెడీలు అంటే ఒక యూత్కి ఎవరికి నచ్చితే వైలెన్స్ ఉంటుంది, అలా ఏం కాదు. ఇది ఫ్యామిలీ మొత్తం చూడగలిగే క్రైమ్ కామెడీ ఇది. సో అందరూ ఎంజాయ్ చేస్తారు. మైక్ పని చేయట్లేదు రాజ్ గారు. అండ్ ఆల్సో ఇందులో ఏంటంటే నేను హీరో అని కాదు,
అన్ని క్యారెక్టర్సే, కథన చుట్టూ తిరుగుతుంది కాబట్టి లీడ్ అనాలి తప్ప అన్ని క్యారెక్టర్సే, అందరికీ అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది సినిమాలో. రాజ్ గారు స్ట్రైట్ అండి. యా అండి, హాయ్. యా హాయ్. ట్రైలర్ చాలా బాగుంది, వాజ్ వెరీ ప్రామిసింగ్. థ్యాంక్ యూ. బట్ ఈ ఇయర్లో చూసుకుంటే మీరు చాలా వరకు కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వచ్చారు. ఎవ్రీ టైమ్ అంటే లైక్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా అర్థం కావట్లేదు, కానీ బట్ జనాల వరకు రీచ్ అయ్యేటప్పటికి ఎక్కడో దగ్గర చిన్న ఫెయిల్ అన్నది అవుతుంది. బట్ ఎందుకు ఇంకా ఎక్స్పెరిమెంట్స్ వద్దు, ఒక ప్రామిసింగ్ ఇది చేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా, ఆర్ ఎల్స్ స్టిల్ నౌ యువర్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటున్నారా? ఎక్స్పెరిమెంట్ ఏం కాదు, ఎంటర్టైన్మెంట్ ఇస్ ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్ కదా, ఎప్పుడైనా నచ్చుతుంది. అంటే ఎక్స్పెరిమెంట్స్ అనేవి నచ్చితే అది ఎక్స్పెరిమెంట్ అవ్వదు కదండి. మనకి ఇప్పుడు మామూలుగా మాస్ అంటే ఏంటి, ఎక్కువ మందికి నచ్చేది. సో ఏదైనా కొంచెం కొత్తగా చేసిన జనాలకి అది రీచ్ అయింది, వాళ్ళకి నచ్చింది అంటే అగైన్ దట్ విల్ బికమ్ ద నార్మల్. సో అంతే. అండ్ ఇదనేది క్రైమ్ కామెడీ సినిమాలు మనకు వచ్చేయండి ఇంతకు ముందు కూడా. బట్ ఇదేంటంటే ఇట్స్ వి స్టే ట్రూ టు ద జాన్రా. అండ్ అలా అని చెప్పి ఒక జాన్రా ఆడియన్స్ కోసం మాత్రమే కాదు, అందరికీ కేటర్ అయ్యేలా ఉంటుంది. సో ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. సో నాకు ఐ స్టిల్ లవ్ టు డూ సంథింగ్ విచ్ ఎక్సైట్స్ మీ. కొంచెం కొత్తగా, మరీ ఏదో కంప్లీట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని మాత్రమే కాకుండా కొంచెం కొత్తగా ఉంటే ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది చేయడానికి. అంటే దీస్ కైండ్ ఆఫ్ మూవీస్కి స్క్రీన్ ప్లే అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత క్రైమ్ కామెడీ అయినా లేకపోతే థ్రిల్లర్ అయినా చాలా వరకు స్క్రీన్ ప్లే మీద చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? స్క్రీన్ ప్లే వాస్ వెరీ టైట్లీ రిటర్న్ స్క్రీన్ ప్లే అండి. మనం ఎక్కడైనా సరే పోనైతే కరెక్షన్ చెప్పి ఒక సీన్ ఈ సీన్ వద్దులేని తీసేద్దాం అన్నా సరే కుదరదు. ఇట్ వాస్ వెరీ ప్రాపర్లీ స్ట్రక్చర్డ్ అండ్ టైట్లీ రిటర్న్ స్క్రీన్ ప్లే. నేను మొన్న కూడా చెప్పాను, క్రైమ్ కామెడీ అంటే మనం ఏదో బయటకు వచ్చేసి కామెడీ ఏది చేయకుండా స్టేయింగ్ ట్రూ టు ఇట్ అండ్ రైటింగ్ వెల్ రిటర్న్ స్క్రీన్ ప్లే ఇస్ నాట్ దాట్ ఈజీ, చాలా కష్టం. అండ్ రామ్ పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ వెల్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గోవిందరాజు గారు, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చనే కాదు అది. సార్ గోవిందరాజు గారు, పాంచ్ మినార్ ప్రీ రిలీజ్ ఏమంటామన్నా చార్మినార్ దగ్గర ప్లాన్ చేస్తున్నారా? లేదండి, యాక్చువల్గా ఇవి 5 ఏమంటారు 5 పార్ట్స్ అండి. నెక్స్ట్ చార్మినార్ ఉంది, 3 మినార్ ఉంది, 2 మినార్, 1 మినార్. సో సీక్వెల్స్ ఉన్నాయండి. పెద్ద ప్లాన్. రాజ్బ్రో చదువుకున్నారండి, ఒకే క్లాస్ అవుతారు. అంటే ఇప్పుడు ట్రైలర్ అది చాలా బాగుంది. సో మీరు ఏదైనా డిఫరెంట్గా జోనర్ ఏదైనా టచ్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ జోనర్ని టచ్ చేస్తారు? ఆల్రెడీ మీ దగ్గర కామెడీ చూసాం, లవ్ చూసాం, ఇట్లా. నేను అంటే నాకు అన్ని జోనర్స్ చేయాలని ఉంటుంది, అన్ని జోనర్స్ చాలా ఇష్టమే. నెక్స్ట్ టైం డూయింగ్ ఎ థ్రిల్లర్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ టు. ఇట్స్ స్టార్టింగ్ వెరీ సూన్. సో యా, ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఎవ్రీ జోనర్. బట్ అంటే ఎంజాయ్ చేసేది మాత్రం ఇట్స్ ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్, కామెడీ. అది చేసేటప్పుడు చూసేటప్పుడు కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. సారీ, యా, థ్యాంక్ యూ. Thank you Andy, thank you so much. Thank you to all the media and thank you to the whole team of Panch Minar. So November 21వ తారీఖున థియేటర్స్లో కలుసుకుందాం. Thank you so much.